మీ అందరికీ మరొకసారి నిండు మనస్సున హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. చేతులెత్తి హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దయచేసి అందరూ శ్రద్ధ భయభక్తులతో దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. 46వ కీర్తన 46వ కీర్తన 5వ వచనం. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచు ఉన్నాడు. దేవుడు ఆ పట్టణమందు ఉన్నాడు కనుక ఆ పట్టణానికి చలనము లేదు. ప్రతి అరుణోదయమున దేవుడు ఆ పట్టణానికి దానికి సహాయము చేయుచు ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఆ పట్టణమందున్నాడు. ఇక్కడ పట్టణం అంటే ఒక సిటీని గురించి కదా ఆలోచించడం. సంఘం, కుటుంబం, మన వ్యక్తిగత జీవితాన్ని ఒక పట్టణంతో పోల్చి అక్కడ రాయబడింది. దేవుడు ఆ కుటుంబంలో ఉన్నాడు, దేవుడు ఆ సంఘములో ఉన్నాడు, దేవుడు ఆ వ్యక్తిగత జీవితంలో ఉన్నాడు, దేవుడు ఆ రాష్ట్రంలో ఉన్నాడు, దేవుడు ఆ దేశంలో ఉన్నాడు. కనుక ఆ పట్టణం కదలించబడదు, ఆ పట్టణానికి చలనం ఉండదు, చలించిపోదు. ఆ పట్టణం, ఆ సంఘం కదిలిపోదు. కదిలించాలని ఎవరైనా కోరుకున్నా కదల్చబడదు. నిత్యము నిలుచు సియోను కొండవలే కదలక స్థిరంగా ఉంటుంది ఆ పట్టణం. ప్రియులారా, ప్రతి అరుణోదయమున దేవుడు ఆ పట్టణానికి లేక ఆ కుటుంబానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఈ ఫిబ్రవరి మాసమంతా దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక, సహాయం చేయునుగాక, సహాయం చేయునుగాక. సమయోచితమైన సహాయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక, దేవుడు సహాయం చేయునుగాక. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆపదలో, అపాయములో నమ్ముకోదగిన సహాయకుడు ఎవరండి? ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు. ఆయన మనకు సహాయం చేస్తాడు. నిస్సహాయపు స్థితిలో మీరు ఉన్నారేమో, ఏ ఆధారం లేకుండా నిరాధారుణ్ణి అని మీరు కలవరపడుతున్నారేమో, నిరాశ చెరలో చిక్కుకున్నారేమో, కన్నిటి మధ్యలో కాపురం చేస్తున్నారేమో, ఎవరో వచ్చి మిమ్మల్ని కదిలిస్తున్నారేమో, మీ కుటుంబాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఎవరో వచ్చి కలవరాన్ని రేపుతున్నారేమో. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ పట్టణంలో ఉన్నాడు, దేవుడు మీలో ఉన్నాడు. నేను ఎవ్వడు భ్రమ పెట్టలేడు, నేను ఎవడు కదలించలేడు. ఎందుకంటే ప్రతి అరుణోదయమున దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఉదయాన్నే మనం లేచే లోపల, మనం నిద్ర లేచే లోపల, సూర్యుడు ఉదయించగానే అరుణోదయమున, ప్రియులరా, అరుణోదయమున సూర్యరశ్మి మన మీద పడక మునిపే దేవుడు మన కొరకు సంసిద్ధంగా ఉండి తన సహాయాన్ని చేత పట్టుకుని కృపా కిరణాలని మన మీద ఆయన ప్రకాశింప చేయబోతున్నాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. సహాయము అనే మాట ఎంతో అద్భుతంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుడే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, తనకు సాటి అయిన సహాయమును కలుగ చేస్తాను, చేయుదను అని అనుకున్నారంట. నరుడు ఒంటరిగా ఉన్నాడు, సాక్షాత్తు దేవుడే తనకు ఒక సహాయాన్ని చేయాలని దేవుని మనసులో కలిగిందండి. ఆదాము అప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? మహిమ కలిగిన దేహం. ఆయన మాంసపు దేహం కాదు, అది మహిమ కలిగిన దేహం. మహిమతో ఆయన దేహమంతా కప్పబడి ఉంది. ఆ మహిమ కలిగిన దేహానికి ఒక సహాయం కావాలి అని దేవుడు కోరుకున్నాడండి. అంటే సహాయానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. మరి ముఖ్యంగా మనుషుడు సంఘజీవి. మనిషికి తప్పనిసరి ఇంకొక మనిషితో తప్పక అవసరాలు ఉంటుంది, సహాయం ఉంటుంది, సహాయం అవసరమై ఉంటుంది. పుట్టిన పసి కూనను, ఒక పసిబిడ్డను పెంచి పెద్ద చేయడానికి కొరకు ఆ తల్లి ఎంతో శ్రమిస్తుంది, ఎంతో కష్టపడుతుంది. అంటే మనిషి తప్పనిసరి ఇంకొక మనిషి మీద డిపెండ్ అయ్యి బ్రతకాలి అనే దేవుడు మానవుడికి సాటైన సహాయాన్ని కలుగు చేస్తానని కోరుకున్నారు. కనుక ఒకరికి ఒకరు సహాయం చేసే దృక్పథంతో కొనసాగించబడాలి. ప్రియులరా, పూర్వ దినాల్లో చూడండి,
ఈ సహాయం అనేది మనిషిలో ఏం కలుగు చేస్తుందంటే బంధాలు, బాంధవ్యాన్ని కలుగు చేస్తుంది. సహాయం అనేది మనిషికి మధ్యలో బంధాలు, బాంధవ్యాన్ని కలిగిస్తుంది. ఒకప్పుడు, ఇప్పుడు కాదు కానీ చాలా సంవత్సరాల క్రితం ప్రియులారా మన పూర్వీకుల సంగతిని మనం చూస్తే ఆ రోజులు పెద్దగా డబ్బులు ఉండే కాదు, డబ్బులు అనే సంకల్పమే లేదు, డబ్బు అనే ఆలోచన లేదు, డబ్బు యొక్క చలామణి లేదు. ఆ దినాల్లో ఆ రోజుల్లో జనాలు ఎలా బ్రతికేవాడంటే, ఒకడు వ్యవసాయం చేసేవాడు, వ్యవసాయం చేసి ధాన్యాల్ని పండించేవాడు, ఇంకొకడు కూరగాయల్ని పండించేవాడు, ఇంకొకడేమో మట్టితో కుండల్ని తయారు చేసేవాడు, ఇంకొకడేమో దారాలతో బట్టల్ని తయారు చేసేవాడు. అప్పుడు మనుషులందరూ ఎలా ఉండేవాడంటే, వడ్లు పండించినోడు, ధాన్యాన్ని పండించినోడు ధాన్యాలు వాళ్ళకి ఇస్తే వాడు తయారు చేసిన కుండల్ని, పాత్రల్ని వీళ్ళకి ఇచ్చేవాడు. ఈయన ధాన్యాల్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూరగాయల్ని ఇచ్చేవాడు. ఈయన ధాన్యాలు వాళ్ళకి ఇస్తే ధాన్యాలు వాళ్ళు తీసుకుని వాళ్ళు ఫలాలు వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ధాన్యాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు వస్త్రాలు వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంటే ఒకరి సహాయం మీద బ్రతకాలి. అప్పుడు ఒక వ్యవసాయకుడిని చూసినప్పుడు ఒక వ్యాపారికి ఆయన మీద ఒక రెస్పెక్ట్ ఉండేది, గౌరవించేవాడు. ఎందుకంటే ఆయన పండిస్తేనే కానీ మన ఆకలి తీరట్లేదు. ఒక బట్టలు తయారు చేసేవాడికి ఒక రైతుని చూస్తే గౌరవం ఉండేది, ఆయన పండించి మనకు అందిస్తున్నాడని. ఒక బట్టలు తయారు చేసేవాడిని చూసి ఒక రైతుకి ప్రియులారా ఒక బాంధవ్యం అనేది ఉండేది. ఎందుకంటే ఆయన బట్టలు నేయకపోతే మనకు బట్టలు లేవు కదా. సో నేను బట్టలు ధరించుకుంటున్నంటే దాని వెనకాల తన కృషి కదా. అతడు పాత్రలు తయారు చేయకపోతే మన దగ్గర బియ్యం ఉన్నా, కూరగాయలు ఉన్నా, వండుకోవడానికి పాత్రలు ఆయన మట్టితో కుండను చేసి మనకు అందిస్తున్నాడని ఒకరి ఎడల ఒకరు సత్సంబంధం కలిగి ఒకరికి ఒకరు సహాయం చేసే నేచర్తో ప్రియులు ఒకప్పుడు కొనసాగించబడ్డారు. అవునా కాదా? అవును కాదండి. ఇప్పుడు డబ్బులు వచ్చేసింది, ఏదో సంపాదిస్తున్నాం, ఏదో ఒకటి మొహాన్ని పడేస్తున్నాం అని మనుషుల మధ్యలో బంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు, అనుబంధాలు అనేది పూర్తిగా పోయి ప్రేమ ఉండవలసిన చోట ద్వేషం, కనికరం ఉండవలసిన చోట పగ, ప్రతీకారాలు ఈరోజు నింపుకొని బ్రతుకుతున్నారు. దేవుడు ఆదాములో నుండే అవ్వమ్మని ఎందుకు తీశారంటే ఒకరికి ఒకరు సాటి అయిన సహాయముగా ఉండాలి. ఆమెను చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అంటే ఇంకా మన ఫ్యామిలీస్ని మనం తీసుకోవాలి అనుకుంటే, కుటుంబాల్లో భర్త ఏమో బయటికి వెళ్ళి రోజంతా కష్టపడి ఇంటికి వస్తాడు, భార్య ఏమో భర్త కావలసిన పనులన్నీ కూడా సిద్ధపరిచి అతనికి ఆహారం సిద్ధపరిచి అతని బట్టలు ఉతికిపెట్టి అతని సేవ చేసి ఏంటండి ఆయనేమో సంపాదించి భార్యను పోషిస్తాడు, భార్య ఏమో తన భర్త కావలసిన ప్రతి అవసరాలు తీరుస్తూ ఏంటంటే భర్తకు ఆమె సేవ చేస్తుంది. ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లల్ని పోషించి పెంచి పెద్ద చేస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు ఆ వృద్ధుల్ని పరామర్శిస్తారు. ఒకరికి ఒకరు సహాయం, ఒకరికి ఒకరు చేయూతనిచ్చి ఒకరికి ఒకరు ఆధారంగా ఉండాలనేది దేవుని సంకల్పం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? భార్య అంటది, నీ డబ్బుతో నేను బతకాల్సిన అవసరం నాకు లేదు, పోరా, పెద్ద బయలుదేరాడు భక్తుడు అంటది. ఆయనేం తక్కువ, నీవు చేస్తే తినాల్సిన కర్మం నాకేం పట్టలేదు, కర్రీస్ పాయింట్లు మొదలైనాయి. అర్థమైందా? పనికి మళ్ళీ నీ తిండి ఎవడు తింటాడే అంటాడు ఈయన. పిల్లలు అంటారా, మీరేం మమ్మల్ని చదివించాల్సిన అవసరం లేదు, మా తిప్పలు పడి మేమేదో పార్ట్ టైం జాబ్ చేసుకుని మేము చదువుకుంటామని వీళ్ళు. అర్థమవుతుందండి? ఒకరికి మధ్యలో సహాయము అనేది లేనప్పుడు బంధాలు, బాంధవ్యాలు అనేది తెగిపోతాయి. ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడు మా ఊర్లో పెళ్ళి జరిగితే ఒక సామెత అంటారు, ఊర్లో వాళ్ళ పెళ్ళికి చెప్పాలి ఊర్లో వాళ్ళ పెళ్ళికి కుక్కలు అడావుడి. కుక్కలు ఎవరంటే మేమే అంటే మనం అందరం అనుకోండి, మరి నన్ను ఒకటి మీద ఎందుకు వేసేది? ఎవరిదో పెళ్ళి, వాళ్ళు మన బంధువులు కాదు, మనం చుట్టం కాదండి, మనకు సంబంధమే లేదు, కానీ మనం అందరూ వెళ్ళి తోరణాలు ఏంట్రా, అవే ఏంట్రా, పందిరే ఏంట్రా అని చెప్పి ఫ్రెండ్స్ ఉంటారు కదండి, మనకు సంబంధించిన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు, ఇంటికి 10 మంది ఉండేవాళ్ళు, వాళ్ళలో మనకు ఎవడో ఒకడు ఫ్రెండ్ ఉంటాడు, మనం వెళ్ళిపోతాం, మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా వస్తారు, మళ్ళా వాళ్ళ అన్నకు మా అన్న ఫ్రెండు, వాళ్ళ అక్కకు మా అక్కగారు ఫ్రెండు, ఏంటండి వాళ్ళ చెల్లికి మా చిన్నక్క ఫ్రెండు, మా తమ్ముడికి వాళ్ళ ఇంటి, మా ఫ్యామిలీ మొత్తం ఆడే, అట్లా ఎంతమంది ఫ్రెండ్స్ అందరూ పోగయి మన ఇంటి పెళ్ళిలాగా ఏంటండి
ఎగబడి మట్టి పూసుకొని, బురద పూసుకొని, పేడ పూసుకొని, ఏంటంటే పని చేసుకొని, చెమటోర్చి కష్టపడి పెళ్లి పనులన్నీ చేసి ఆ పెళ్ళికి మనమే పెళ్లి పెద్దలాగా మనమే వడ్డించడం, మనమే కార్యక్రమం అన్నీ ఏంటంటే ఎంత హడావుడిగా ఉండేదో. ఒకరికొకరు సహాయం. మన ఇంటి పెళ్ళి అనుకోండి, మళ్ళీ వాళ్ళందరూ వచ్చేసేవాళ్ళు. అప్పుడు జీతగాడిని తెచ్చుకోవాలి, పనివాడిని తెచ్చుకోవాలి, వంట మనుషులను తెచ్చుకోవాలి, ఇవే ఉండేది కాదు. అంతా మనమే చేసుకున్నాడు. ఒక 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 కమ్యూనిటీ ఉందనుకోండి, ఒక సమూహం ఉందనుకోండి, వాళ్ళందరూ కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకునే నేచర్. ఈ ఇంట్లో చనిపోతే ఆ ఇంట్లో వంట చేసి అందరికి వడ్డిస్తారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి సంబంధమే లేదు. ఒక కులం అంటే కాదు, ఒక మతం అంటే కాదు, సంబంధమే లేదండి. సహాయం ఏంటంటే వీళ్ళ ఇంట్లో చనిపోయారు, బంధువులందరూ వచ్చారు, ఆ పక్కింటి వాళ్ళు వంట చేసి వీళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటారు. ఇదంతా ఏంటంటే ప్రియులారా, సహాయము అనేది మనిషికి మధ్యలో బంధాలను కలిగిస్తుంది. దేవుడు అంటున్నాడు, ఆయన మనకు సహాయం చేసి మన అనురాగాన్ని ఆయన పొందుకుంటూ ఆయన అనురాగాన్ని మనకు పంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి ప్రియులారా, ఎదుటి మనిషి సహాయాన్ని మనం పొందుకున్నప్పుడు మనలో ఉన్న అహంకారము అణిగిపోతుంది. నేను మీకు సహాయం చేసినప్పుడు కానీ, మీరు నాకు సహాయం చేసినప్పుడు కానీ నాలో ఒక మనసు ఉండొచ్చు. నేను అహంకారంతో నేను ఎవడికి లోబడాల్సిన అవసరం లేదు, ఎవడికి లెక్క చేయాల్సిన అవసరం లేదనే ఒక ఫీలింగ్ నాలో ఉందనుకోండి. నాకేదో ఒక ఆపద వచ్చింది, ఆపదలో మీరు వచ్చి నాకు సహాయం చేశారు. అప్పుడు ఆ సహాయం అనేది నాలో ఉన్న అహంకారాన్ని ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. అరే, నేను ఇంత అహంకారంగా ప్రవర్తించానే, నా వల్ల కాలేదు, ఇది నా చేత కాలేదే. ఇప్పుడు నేను వెళుతున్నాను, జారి కింద పడిపోయా. నేను అహంకారిని అనుకోండి, జారి కింద పడిపోయాను, నేను లేవలేకపోతున్నాను. అప్పుడు ఎవరో నలుగురు వచ్చేసి పడిపోయిన నన్ను, బాబు కింద పడ్డావా, లే అని పైకి లేపి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి, ఏమైనా దెబ్బలు కలిగిందా నాన్న, హాస్పిటల్కి అయినా వెళదామని నలుగురు చెప్పారనుకోండి. అప్పుడు నాలో ఉన్న అహం ఏమవుతుంది చెప్పండి? నేను అస్సలు పడను, యాక్షన్ షూ వేసుకున్నాను, నేను అస్సలు పడను నేను అని నేను గర్వంగా ఉన్నాను అనుకో, నా గర్వం ఏమవుతుంది? అక్కడ అణిగిపోతుంది. ఆర్థికంగా మనకి ఏదైనా, నా దగ్గర డబ్బు ఉందండి, ఎవరికి లెక్క చేయాల్సిన అవసరం లేదనే అహంతో నేను వెళుతుంటాను. సడన్గా ఏదో ఒక ఆపద వచ్చి ఉన్న చిల్లి గవ్వ కూడా లేకుండా నిల్ బ్యాలెన్స్ అయిపోయింది. అప్పుడు ఎవరో నా అవసరాన్ని చూసి గుర్తించి వచ్చి, బ్రదర్ మీకు ఏదో అవసరం ఉన్నట్టుంది, నాకు ప్రేరేపించట్టు తీసుకోండి అని మనకు ఒక 50 రూపాయలు సహాయం చేశారనుకోండి. మన దగ్గర ఆ 50 రూపాయలు కూడా లేదు, ఆ పూట కుటుంబాన్ని పోషించుకోవడానికి 50 రూపాయలు కూడా లేదండి. అప్పుడు సడన్గా ఎవరో వచ్చి, బ్రదర్ 50 రూపాయలు పెట్టుకోండి అని మనకి ఇచ్చేయాలనుకోండి. అప్పుడు మనలో ఉన్న గర్వం ఏమవుతుంది? నేను, నా ఇల్లు, నా డబ్బు, అహంకారంతో కొనసాగించబడుతున్న ఆ అహంకారం ఏమవుతుందంటే సమాధి చేయబడిపోతుంది. అందుకే సహాయం కావాలి, అందుకే సహాయం మీద ఆధారపడాలి, సహాయం చేయాలి, సహాయాన్ని పొందుకోవాలి. నెక్స్ట్ ప్రియులరా, ఎదుటి మనిషి మనకు సహాయం చేసినప్పుడు, ఎవరో మనకు హెల్ప్ చేశారు, అప్పుడు మనలో దీనత్వం అనేది కూడా ఏంటంటే ఫామ్ అవుతుంది, మనలో దీనత్వం అనేది కలుగుతుంది. ఎలా అంటే ప్రియులరా, అరే మనకు వాడు సహాయం చేశాడు కనుక మనం కూడా ఎదుటి మనిషికి సహాయం చేయాలి. గుండెలో కనికరం కలుగుతుంది. వాడు మనకు హెల్ప్ చేశాడు, వాడు మనం పిలిచి భోజనం పెట్టాడు, వాడికి మనం భోజనం పెడితే బాగుంటుంది. అదే కావచ్చు, నేను ఆపదలో ఉన్నప్పుడు ఆయన నాకు సహాయం చేశాడు కనుక ఆపదలో ఉన్నవాడికి నేను కూడా సహాయం చేయాలి. ఈ కనికరం తత్వం, క్షమించే తత్వం, ఆయన నన్ను క్షమించాడు కనుక నేను ఇతన్ని క్షమించాలి. ఈ క్షమించే తత్వం, కనికరం కలిగిన మనస్తత్వం, ఇవన్నీ కూడా మనకు ఎలా కలుగుతుంది అని అంటే అది సహాయం వలనే కలుగుతుంది. అందుకే దేవుడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, తనకు సాటి అయిన సహాయమును చేయుదును అని అనుకొని సహాయం, ఆదామును నిద్రపుచ్చి ఆయన నుండి ఒక ఎముకను బయటకు తీసి స్త్రీనిగా నిర్మించి సహాయంగా ప్రభు అందించడం, సాటి అయిన సహాయము. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకడు ఉన్నాడండి, వాడిని ఒక దీవిలో తీసుకెళ్ళి పెట్టారు. ఒక దీవి అంటే ఏం చెప్పండి చూద్దాం? దీవి లేకపోతే ద్వీపము అంటారు. ఏం చెప్పండి దీవి అంటే? మా చుట్టూ నీళ్ళు ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది. ఇక ఆ చోటుకి వెళ్ళాలంటే ఇక పడవలోనే రావాలి. చుట్టూ నీళ్ళు, ఇంకా ఎవరు నడిచి రాలేరు, ట్రైన్ రాలేదు అక్కడికి. చుట్టూ వాటర్ ఉంటుందండి, మధ్యలో కొంచెం నేల ఉంటుంది, దాన్ని దీవి అంటారు. పెద్దగా అక్కడ ఎవరు ఉండకపోవచ్చు. అలాంటి మనుషులే లేని దీవిలో ఒకరిని తీసుకెళ్ళి పెట్టి వాడికి ఫుడ్ ఇచ్చి, వాడికి కావలసిన బెడ్ ఇచ్చి, వాడికి ఒక ఇల్లు కట్టి,
అన్నీ ఇచ్చారండి. మనుషులు మాత్రం లేరు అక్కడ. అదొక దీవి. అతనికి కావలసిన భోజనం ఉంది, అండ్ వైద్యం ఉంది, ఆయనకు కావలసిన మెడిసిన్ ఉన్నాయి, ఆయనకు కావలసిన వసతులు ఉన్నాయి. అన్నీ ఉంచి ఈ దీవిలో ఒక 10 సంవత్సరాలు ఉండమన్నారు. ఉండగలుగుతాడా? అంత ఫ్రీ బ్రదర్, మీకు ఫ్రీగా వస్తే పెనాయిల్ తాగుతారు కాబట్టి కొందరు. సో ఫ్రీ బ్రదర్ మీకు అంతా అని చెప్పి అన్నీ సప్లై చేస్తే వాడు అక్కడ ఉండగలుగుతాడా? ఉండలేడు. అంతే. ఎందుకంటే మనిషి సంఘజీవి. ప్రతి మనిషికి మరొక మనిషితో సహాయం అవసరం అండి. ప్రతి మనిషి ఇంకొక మనిషి మీద డిపెండ్ అయ్యి బ్రతకవలసిన అవసరం ఉంటుంది. కనుక సహాయం, ఇవన్నీ కూడా మనుషుల సహాయాన్ని గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను. అంటే మనుషుల సహాయమే మనకి ఎంత ప్రాధాన్యత ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంత పెద్ద ఆరాధనలు జరిగిస్తున్నాం, ఇంత పెద్ద వర్క్ జరుగుతుంది, రేపు గుడార్ల పండుగ జరుగుతుంది. ఒక్క అబ్రహాం పాస్టర్ గారి వల్ల జరుగుతుంది అంటారా? డబ్బు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ఒక అబ్రహాం పాస్టర్ గారు మొత్తం జరిగించగలుగుతారండి? ఎందరో చేతులు చాపి, ఎందరో రెక్కల కష్టం, ఎందరో కన్నీటి ప్రార్థన, ఎందరో ప్రయాసపడితే ఈ పరిచర్యను దేవుడు ప్రగతి పదంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని వాగ్దానం చేశారు. ప్రతి అరుణోదయమున ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుని సహాయాన్ని గురించి ఒక 2-3 మాటలు మీతో నేను పంచుకుంటానండి. ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఎలాంటి సహాయాన్ని దేవుడు మనకు చేస్తాడు అని కొన్ని మాటలు మీకు చెప్తాను. మొదటి మాట ఆదికాండంలోనే మనం ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆదాము ఆకాశ పక్షులకును పేరులు పెట్టెను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము వానికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా గాఢ నిద్రను కలుగు చేసి నిద్రిస్తూ ఉన్నప్పుడు తీసి పూడ్చి ఇట్లా నేను ఎముకలలో ఎముక, మాంసంలో మాంసము, నరులో నుండి తీయబడితే కనుక నారి అనబడతావు. చాలు, నన్ను గమనించండి. దేవుడు సర్వ సృష్టిని సృష్టించాడు. జంతువుల్ని, పశువుల్ని, పక్షుల్ని, జలచరాల్ని, ఆకాశ పక్షుల్ని, నేల మీద ప్రాకు పురుగుల్ని, వీటన్నిటిని సృష్టించి వాటన్నిటిని కూడా జతలు జతలుగా సృష్టించాడు. ఆదామును మాత్రం ఒంటరిగా దేవుడు సృష్టించాడు. ఆదాము ఒంటరితనంలో ఉన్నాడు. అన్ని పశుపక్షులన్నీ కూడా జతలు జతలుగా ఉన్నాయండి, కానీ ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఒంటరితనం అనేది ఎంత భయంకరమో మనకు తెలియదేం కాదు. అప్పుడు ఆదాముకి సాటైన సహాయంగా ఉంటుందని చెప్పి దేవుడు జంతువుల్ని, పశువుల్ని, పక్షులన్నిటిని కూడా ఆదాము దగ్గరికి పంపించాడు. పరిచయం చేసుకోండి, స్నేహం ఏర్పరచుకోండి అని చెప్పి వాటన్నిటిని పంపిస్తే వాటన్నిటికీ పేర్లు అయితే పెట్టాడు. ఏనుగుకు ఏనుగని, ఎలుకకి ఎలుక అని, ఏంటండి, పిల్లికి పిల్లి అని, బల్లికి బల్లి అని, అన్నిటికీ పేర్లు పెడతా ఉన్నాడు. పేర్లు అయితే తీసుకొని ఏవైతే వాటి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నాయి. కానీ ఆదాము ఒంటరిగా మిగిలిపోతున్నాడు. పశువులతో మాట్లాడుతున్నాడు, పక్షులతో మాట్లాడుతున్నాడు, అడవి అంతా తిరుగుతున్నాడు, ఏంటండి, అడవి చెట్లలో ఉన్న ఫలాలన్నీ తింటున్నాడు, తిరుగుతున్నాడు, వస్తున్నాడు. మరలా వచ్చిన తర్వాత ఒంటరిగా మిగిలిపోతున్నాడు. ఏదో తెలియని వెలతి, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని కలవరం, ఏదో మనసులో మానసిక సంఘర్షణ అనుభవిస్తూ ఒంటరిగా ఉంటున్నాడండి. ఆకాశమందున దేవుడు ఆయన ఒంటరితనాన్ని చూశాడు. దేవుడు చూసి, ఓహో, నేను ఇన్ని జంతువుల్ని, ఇన్ని పశువుల్ని, ఇన్ని పక్షుల్ని, అడవి అంతటిని, తోటంతటిని కూడా ఇచ్చినా ఇతని ఒంటరితనం అనేది పోవట్లేదు. సో ఇతనికి ఒక సాటైన సహాయం చేద్దామని ఇవన్నీ చేశాడు. జంతువుల్ని, పశువుల్ని, పక్షుల్ని, వీటిని అన్నిటిని చేశాడు. ఆయన తనలో ఉన్న ఆ ఒంటరితనం అనేది తొలగిపోలేదు కనుక గాఢ నిద్రను కలుగు చేసి ప్రక్కటెముకను బయటికి తీసి స్త్రీనిగా నిర్మించాడండి.
తీసుకొచ్చి మన ఆదాము ఎదుట నిలబడిన వెంటనే నోటి నిండా ఆదాముకు నవ్వు కలిగిందండి. చిరునవ్వుతో నవ్వి ఆమెను చూసి అంటాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నీవు నరులో నుండి తీయబడితే కనుక నీవు నారి అనబడతావని మొట్టమొదటి పాట రచించింది, పాడింది ఆదాము గారే. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. జీవితంలో కొన్నిసార్లు మనం ఒంటరి వాళ్ళు అయిపోతాం. అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా, అమ్మ పక్కనే ఉన్నా, నాన్న ముందే ఉన్నా, అన్నయ్య మన వెంటే ఉన్నా, మన అక్క చెల్లెలు మన చుట్టూ ఉన్నా, జీవితంలో కొన్నిసార్లు మనం వెళ్ళే మార్గాలో ఒక తెలియని ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాం. పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఏంటండి కావలసింది తినడానికి ఉన్నాయి, ఉండడానికి ఉన్నాయండి, కట్టుకోవడానికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. కానీ జీవితంలో ఒక తెలియని ఒంటరితనం అనేది చాలా 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 భయంకరం. ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కొరకు కొందరు కుక్కల్ని పెంచుకుంటున్నారు. ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి కొరకు పిల్లుల్ని పెంచుకుంటున్నారు. ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి కొరకు చింపాంజీని పెంచుకుంటున్నారు. మైకేల్ జాక్సన్ ఉన్నాడు, ఆయనకి వేల మంది, కోట్ల మంది అభిమానులు ఉన్నారండి. ఆయన పాటకి, ఆయన ఆటకి, ఆయన మాటకి పరవశించిపోయి కోట్ల మంది అభిమానులు ఉన్నప్పటికీ తన జీవితంలో ఒక ఒంటరితనం, డబ్బు ఎక్కువైపోయింది. డబ్బు ఎక్కువైపోయేసరికి దాన్ని తినేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఎవరిని నమ్మాలో తెలియట్లేదు, ఎవరు నమ్మకూడదో తెలియట్లేదండి. క్షణక్షణ భయం. ఎందుకంటే ప్రమాదం ఎక్కడి నుండి వస్తుందో తెలీదు. రకరకాలమైన సమస్యలు పుట్టుకుంటూ వస్తుంది. ఈ సమస్యలు ఆయన ఒంటరి వాడైపోయాడు. ఆడుతూ పాడుతూ సరదాగా ఉన్న మనిషి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. దుఃఖిస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు, నిద్ర పట్టట్లేదండి, కలవరంతో మునిగిపోతున్నాడు. అప్పుడు నిద్ర రావడానికి కొరకు నిద్ర మాత్రం వేసుకున్నాడు, అయినా నిద్ర పట్టట్లేదు. అందుకేనండి ఆపరేషన్ చేసేటప్పుడు యూస్ చేస్తారండి మత్తు ఇంజెక్షన్ అంట. కానీ మత్తు ఎక్కడానికి ఆపరేషన్ అప్పుడు శరీరం అంటే తిమిరిగా ఉండేటట్లు, లేకపోతే మత్తు ఎక్కడానికి కొరకు మత్తు ఇంజెక్షన్ ఎక్కిస్తారు. అలాంటి మత్తుని ఎక్కించుకొని ప్రతిరోజు పడుకునేవాడు అంట. ఆయన కోట్ల ఆస్తికి పడగెత్తాడు, ప్రపంచ ప్రజాదరణను పొందాడు. అలాంటి ఒక మైకేల్ జాక్సన్ అనే వ్యక్తి తనకు నెమ్మది లేకుండా ప్రశాంత ఒంటరితనాన్ని అనుభవించి చివరికి ప్రియులారా అలాగే ప్రాణాన్ని వదిలేశాడు. ఒంటరితనం అనేది చాలా ప్రమాదం. సరే, ఆయనకి మనుషులు లేరంటారా, బంధువులు లేరంటారా, భార్య లేరంటారా, పిల్లలు లేరంటారా? అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. పేరు లేదంటారా, పలుకుబడి లేదంటారా, డబ్బు లేదంటారా? అన్నీ ఉన్నప్పటికీ మానసికంగా తన అంతరంగంలో తన మానసిక స్థితిలో ఆ ఒంటరితనం లోన్లీగా ఆ ఫీలింగ్ ఆయన కృంగదీస్తూ వచ్చింది, హెల్త్ని పాడు చేస్తూ వచ్చింది. కృంగిపోయి చివరికి ప్రియులారా తన తుది శ్వాసను విడిచేశాడు. బహుశా మరి ఈ ఆరాధన కూడి వచ్చిన మీ జీవితాలు ఒకవేళ ఇలాంటి స్థితిలో మీరు ఉన్నారేమో. ఎవరు నమ్మాలో తెలియట్లేదు. ఎందుకంటే మేలు చేస్తారనుకున్న వాళ్ళ కీడు తలపెడుతుంటే, ధైర్యపరచవాలనుకున్న వాళ్ళే భయపెడుతుంటే, అండగా ఉండవలసిన వాళ్ళే గుంట తీస్తూ ఉంటే, ఇలాంటి సిచ్యువేషన్లో కొన్నిసార్లు దేవుడు మనల్ని నడిపిస్తాడేమో. కానీ ఆదాముకు దేవుడు ఏం చేశాడు తెలుసండి? గాఢ నిద్రను కలుగు చేశాడు. ఆదామా, నువ్వు పడుకో, నాకు నిద్ర పట్టట్లేదు ప్రభువా. ఆదామా, నువ్వు పడుకో బాబు, నాకు నిద్ర రావట్లేదయ్యా, బాధగా ఉంటుంది, ఒంటరిగా ఉంటున్నాను, నువ్వు ఎప్పుడో వెళ్తావు, ఎప్పుడో వస్తావు, నీకోసం నేను రోజంతా చూస్తుంటాను, నీవు వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతావు, మరి నాకు ఒంటరిగా ఉంటున్నానయ్యా, నాకు ఏదోలాగుంది బాబు అంటే, నువ్వు పడుకో బాబు ఆదాం, నువ్వు పడుకో, నిద్రపో అని అన్నాడు. నిద్ర రావట్లేదు, సరే నేను నిద్రపుచ్చుతాను పడుకోమని దేవుడు ఆయన నిద్రపుచ్చి ఒక ప్రకృతి ఎమ్మకం తీసి ప్రియులరా నిద్ర లేచే లోపల సాటి అయిన సహాయాన్ని దేవుడు తీసుకొచ్చాడు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా హల్లెలూయా. మీరు నిద్రపోండి. మీ జీవితంలో ఒక సమస్య ఉంది, దాని పరిష్కారం కోసం మీ వల్ల కావట్లే, మీ చేత కావట్లా, కామ్గా నిద్రపోండి, శుభ్రంగా నిద్రపోండి, దిండేసుకొని దుప్పట్లు కప్పుకొని కామ్గా నిద్రపోండి. మీ సమస్యను పరిష్కరించిన కొరకు దేవుడు ఎవరినో లేవనెత్తబోతావు అన్నట్టు. నువ్వు నిద్ర లేచినప్పుడు ఎవరో వచ్చి నీ ఎదుట నిలబడి ఉంటారంటే, ఎవరో వచ్చి నీకు సహాయం చేయబోతున్నాడు, ఎవరో ద్వారా దేవుడు సహాయాన్ని అందించబోతున్నాడు, నీ ఒంటరితనాన్ని దేవుడు తొలగించబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. సాటైన సహాయాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.
నిద్రపోవడం అంటే ప్రశాంతత. ఎందుకంటే మన ఊరికి కంగారు పడ్డం, మనం చింతించి ఆలోచించి ఒక తల వెంట్రుకల్ని తెల్లగా కానీ నల్లగా కానీ చేయగలుగుతామా? ఒక మోర ఎత్తు మనం ఎదగగలుగుతామా? చింతించి మనం ఏమైనా చేయగలుగుతామా? ఎందుకు చింతిస్తున్నారు? దేవుడు మన పక్షమై ఉండగా మనకు చెప్పాలి. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ మాటను మీరు వాడండి, ఉపయోగించండి. దేవుడు మన పక్షమై ఉండగా మనకు చెప్పాలి. విరోధి ఎవడు విరోధి? నాకు తన సొంత కుమారుడిని నా కోసం ఇవ్వడానికి దేవుడు వెనకాడలేదు. ఆయనతో పాటు నాకు సమస్తాన్ని దేవుడు దయచేస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా. ప్రియులారా, ప్రశాంతంగా ఉండండి, కూల్గా ఉండండి, నెమ్మదిగా ఉండండి. ప్రభు మీద ఆధారపడండి, ప్రభు మీద నమ్మకం ఉంచండి, ఆయన పాదాల మీద పడండి. మీ బాధ, మీ పెయిన్, మీ వేదన ఏదో అది ఆయనకు అప్పచెప్పేసండి. ప్రశాంతంగా పడుకోండి ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. యేసయ్య గారు ఒక పాట రాశారు. నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను, నా మనసులో కోరితిని నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై. దైవజనులు ఏ సందర్భంలో రాశారు ఈ పాట? దైవజనులకు ఏ ఆపద వచ్చిందో ఆ సందర్భంలో, ఏ ఆపదలో ఉండి రాశారో ఆయన గారు ఈ పాట. నీ హస్తములు నన్ను కొద్దిసేపు నిద్రపుచ్చు ప్రభువా, నన్ను ఓదార్చు, విసుగొందొద్దు, విసుగుపడొద్దు. ఎన్నిసార్లు చెప్పేదిరా బాబు, నాకు విసుగు వస్తుంది. అమ్మ ప్రార్థన చేయండి బ్రదర్ ప్రార్థన చేయండి అంటే వాళ్ళు కూడా విసుగు వస్తుంది. ఎన్నిసార్లు నా ఆల్రెడీ చేసాము ప్రార్థన, ఎందుకు మీరు ఊరికి కంగారు పడతారు అని కొన్నిసార్లు మీ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు. ఎన్నిసార్లు ఏం కాదులేరా, నీవు ఏం కాదులే అంటే ఏదో ఒకటి చెప్పండి, ఏదో మాటలు చెప్పండి, విసుగుపడదు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి విసుగుపడవచ్చు. ఇంకెంత చెప్పేది, ఇంకెంత ప్రార్థన చేసి, చాలా చేసేవాళ్ళే, ఏం కాదులే అంటున్నా కూడా మనకు ఆదరణ అందనప్పుడు, ఆ ఓదార్పు అనేది పరిపూర్ణంగా మనకు అందనప్పుడు మనం కృంగిపోతుంటాం. యేసయ్య గారు చూడండి, మరి ఎవరు ఓదార్చారో ఓదార్చలేదో తెలీదు. దేవుడి దగ్గర ఇలా అడుగుతున్నాడు, అయ్యా నన్ను ఓదార్చు, విసుగుపడొద్దు. ఎన్నిసార్లు ఓదార్చేది నేను యేసన్న అని ఒకవేళ విసుక్కుంటామేమో ప్రభువా, విసుగు నొందక నన్ను ఓదార్చు. ఎంత అద్భుతమైన మాట అండి. ఇవన్నీ కూడా అనుకుంటే వచ్చే మాటలు అంటారండి. పడితే వస్తుంది ఈ మాటలు, అనుభవిస్తే ఆ బాధ ఆ అనుభవం నుండి పుట్టుకుంటూ వస్తుందండి. అదే అనుభవాల్లో వచ్చిన పాటలు ఇవి. ప్రియులారా, మీరు కూడా ఒంటరితనంలో ఉండి విసుగు చెంది కృంగిపోయి ఏం చేయాలో తోచని నిర్భాగ్యపు స్థితిలో, నిస్సహాయపు స్థితిలో ఒకవేళ ఉన్నారేమో, కామ్గా ఆయన చేతుల మీద ఒరిగిపోయి నిద్రపోండి. మీరు నిద్ర లేచే లోపల మీ ప్రశ్నకు సమాధానం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అబ్రహాము ఓ ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందండి. వెళుతూ ఉంటే తన భార్య శారా ఇద్దరు బయలుదేరి వెళ్తున్నారండి. అబీమెలెకు రాజు ఉన్నాడండి. ఆడికి చెప్పకూడదని నేను మాట, భయంకరమైన దుర్మార్గపు అనుభవాలు, స్త్రీల పట్ల వ్యామోహం ఆయనకి, పరస్త్రీ పట్ల వ్యామోహం ఆయనకి. సరే ఆ ఊర్లోకి వీళ్ళు వెళ్ళాలి. అబ్రహాం గారికి ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాడు మంచోడు కాదు, నీ భార్య చూడడానికి చక్కగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ ఊరు వెళ్ళేటప్పుడు, వాడు మంచోడు కాదు అని చెప్పన్నారు. అబ్రహాం గారికి భయం పట్టుకునేది. ఎవరండి అబ్రహాము? విశ్వాసులకు తండ్రి. అలాంటి విశ్వాసుల తండ్రి గుండెలో భయం ఏర్పడిందండి. ఆ భయంలో ఏం చేయాలో అర్థం కాక భార్యను చూసి అంటాడు, అమ్మాయి మామూలుగా అబీమెలెకు ఉన్న స్పిరిట్ ఏం తెలుసండి, ఇద్దరు భార్య భర్తలు వచ్చారనుకోండి, ఆ ఆడపిల్ల అమ్మాయి భార్య బాగుందనుకుంటే వాడిని చంపేసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతాడు. అలాంటి దుర్మార్గుడు అలాంటి ప్రాంతానికి వెళుతున్నాడు. అప్పుడు
చెప్పాడు, అమ్మాయి నీవేమో చక్కగా ఉన్నావు శారా, ఇప్పుడు ఆ అబీమెలెకు రాజు నిన్ను చూశాడు అనుకో, నేను నీ భర్తను కాబట్టి నన్ను చంపేసి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. అందుకోసమే నీవు నా భార్యవని చెప్పొద్దు. ఎవరైనా అడిగితే అబ్రహాం మా అన్నయ్య అని చెప్పు. చూసారండి సిచ్యువేషను, సమస్య వాళ్ళని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది చూడండి. భార్య చెల్లి అని చెప్పుకొని ఊర్లోకి వచ్చాడు. ఇంకా తేలికైంది కదండి ఆయనకి, భార్య అయితే ఈయన చంపాల్సి ఉంటుంది, భార్య కాదు కదా అని చెప్పి అబీమెలెకు రాజు ఏం చేశాడు తెలుసండి, అబ్రహామును వదిలేసి శారాను తీసుకెళ్ళిపోయాడు. ఒకసారి మీరు ఆలోచించండి. సరే చెల్లి అనుకుంటే సరే ఆడికి పెళ్లి చేస్తే పోయేది అనుకోవచ్చు. తన కళ్ళ ముందే తన భార్యను ఒకడు బలవంతంగా తీసుకుని వెళుతున్నాడండి. ఎంత నిర్భాగ్యమైన పరిస్థితి, ఎంత దయనీయమైన స్థితి ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. పోరాడే శక్తి తనకు లేదు, ఎందుకంటే ఆయన రాజ్యం అది, ఆయన రాజ్యంలో ఈయనకు పోరాడే శక్తి లేదు. ఎంతో కాలం కలిసి కాపురం చేసి ప్రియులరా ప్రేమాభిమానాలతో కొనసాగించబడిన కుటుంబం జంట అది. భార్య కంటి నిండా నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంది. ఆడేమో ఏంటంటే నిర్దాక్షిణ్యంగా తీసుకుని వెళ్ళిపోయి తన అంతఃపురంలో పెట్టేసుకున్నాడండి. ఎవరు విడిపిస్తారు శారాని? ఆ దేశంలో ఎవరైనా ఉన్నారా అబ్రహాముకి హెల్ప్ చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. తన వాళ్ళు ఎవరూ లేరు. తను ఎంతో ప్రేమించి తన భార్యను కూడా తీసుకెళ్ళిపోయారు. తన భార్యను విడిపించుకోగలిగిన శక్తి తనకుందా? మేబీ నేను అనుకుంటున్నానండి, ఆ ప్రాకారం చుట్టూ తిరిగి 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 వస్తున్నాడండి. ఆ సిటీలో ఎలా ప్రవేశించాలో, ఆ పట్టణంలో ఎలా ప్రవేశించాలో అర్థం కాక తిరిగి తిరిగి వచ్చి వేసారిపోయి ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు. దేవా, నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తానన్నావు కదా, ఇప్పుడు నా భార్యను వాడు తీసుకెళ్ళిపోయాడు, నా భార్య నేను ఎలా తెచ్చుకోవాలి? ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఎంత పెయిన్ఫుల్లో, ఎంత బాధాకరమైన మార్గాలు ఆయన నడుస్తున్నాడు. జీవితంలో పలుసార్లు మన జీవితం కూడా ఇలాగే ఉండొచ్చండి. నువ్వు విశ్వాసులకు తండ్రివే కావచ్చు, నువ్వు భక్తిపరుడే కావచ్చు, నువ్వు దైవభక్తి గలవాడే కావచ్చు, నీకు దైవ దర్శనం కలిగిన వాడే కావచ్చు. ఒక సందర్భం వస్తుంది, మన వస్తువుని మనం తెచ్చుకోలేని పరిస్థితి, మన మనుషుల్ని మనం విడిపించుకోలేని పరిస్థితి, మన మనుషుల్ని మనం రక్షించుకోలేని నిస్సహాయపు స్థితిలో ఉంటామేమో. ప్రియులారా, ఏడుస్తున్నాడండి. ప్రాకారం బయటపడి బోర్ల పడి ఏడుస్తూ ఉన్నాడు. ఇందుకోసమేనా పిలిచావయ్యా నన్ను? ఇందుకోసమేనా నన్ను నీ దేశాన్ని విడిచిపెట్టి రమ్మన్నావు? ఏదో వాగ్దత్త దేశాన్ని ఇస్తానన్నావు కదయ్యా, నా భార్యను పోగొట్టుకున్న తర్వాత నాకు వాగ్దత్త దేశం ఉంటే ఎంత, పోతే ఏంటయ్యా అని బోర్ల పడి ఏడుస్తున్నాడండి ఆ తండ్రి. ప్రియులారా, అబ్రహాము కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. అంతఃపురంలో ఉన్నాడు అబీమెలెకు. కనీసం ఆయన దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎవరి మాట? రాజైనా ఎవరు వెళ్ళారండి రాజు దగ్గరికి? చెప్పండి, ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళారు? అబ్రహాము ఏడ్చి 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 అలాగే బోర్ల పడిపోయి అట్లాగే నిద్రపోయినట్టున్నాడు. రేపు తెల్లవారితే ఇంకేమవుతుందో తెలీదు. ఈ రాత్రి ఆమెకి శారాకి ఏం జరుగుతుందో తెలీదు. ఆ తర్వాత తను ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. తన భార్యను కాపాడుకోలేని స్తోమతని భర్త ఉంటే ఎంత, పోతే ఎంత. నేను ఈ రాత్రి నాకు నిద్ర మేలుకోకుండా అట్లాగే నిద్రలో నా ప్రాణం పోతే బాగుంటుందని బోర్లో పడిపోయినాడండి. ఆ రాత్రి అబీమెలెకు గారి స్వప్నంలో ఎవరు వెళ్ళారండి? సర్వశక్తి గల దేవుడు వెళ్ళాడు. చెప్పండి కూడా అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మంచు పడుతుందండి. ఆ మంచుకి మెలుగు వచ్చినట్టుంది, తెల్లవారుజాము మెలుగు వచ్చినట్టుంది. అబ్రహాం అలాగే కళ్ళు తెరిచి చూస్తే అబ్రహాం ఎదుట ఇప్పుడు ఎవరున్నారు తెలుసండి? శారమ్మ ఉంది. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా. శారా ఎలా ఉన్నావు శారా? ఎట్లా వచ్చావు శారా? అని ఎంత ఏడ్చుంటాడు అండి పాపం. నాకు ఆ సిచ్యువేషన్ని ఆలోచించినప్పుడే మనసంతా ఒకలాగా అయిపోయిందండి. శారా ఎట్లా వచ్చావు, ఎవరు తీసుకొచ్చారంటే అప్పుడు అబీమెలెకు రాజు వచ్చి మాట్లాడతాడు. పిచ్చా నీకేమైనా, మెంటలా నీకేమైనా? నీ భార్య అంట కాదయ్యా, చెప్పు చావచ్చుగా, చెప్పు చావకుండా చెల్లి అని చెప్పి నాకు అంటగట్టేవేంటి? అయ్యా నీకెలా తెలిసిందంటే రాత్రి మీ దేవుడు నా స్వప్నంలో వచ్చి మాట్లాడాడు. చెప్పండి కొడతాం అందరు గట్టిగా గట్టిగా. లేనిపోని కీడు తెచ్చిపెట్టేవాడివి నీవు, నాకు లేనిపోని ప్రమాదం తెచ్చి నీ దేవుడు వచ్చి నాతో మాట్లాడి, ఒరే ఆ మనిషి ఎవరు అనుకుంటున్నావురా? అబ్రహాం భార్యరా, ఆమెను తెచ్చుకుని వింటారు దుర్మార్గుడా, మర్యాద తీసుకెళ్ళు, అప్పచెప్పు, తాట తీస్తా. ఎవరు అనుకుంటున్నావు? అబ్రహాము నా స్నేహితుడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా,
హల్లెలూయా. తీసుకొచ్చి ఇచ్చి ఆయన అందరికి ఆజ్ఞ, ఎవరైనా శారా జోలికి పోతే మర్యాద ఉండదు, ఎందుకంటే దేవుడు నాతో స్వప్నంలో మాట్లాడని అబ్రహాంకి శారాకి కావలసిన వస్తువులు బహుమానాలు అన్నీ ఇచ్చి సాగనంపాడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రతి అరుణోదయమున మనకు సహాయం చేయడానికి శక్తి గల దేవుడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. గుమ్మములో ఒక ఆయన ఉంటాడండి. రాజుకు ఒకసారి ఒక ప్రమాదం వస్తే రాజును కాపాడాడు. రాజుకు ఒక ప్రమాదం వచ్చేది, అది ప్రాణాపాయమైన పరిస్థితి. సో సేవ్ చేశాడు, కాపాడాడు. కానీ ఇప్పుడు తనకొక సిచ్యువేషన్, తనకొక బాధ వచ్చిందండి. ఎంత బాధ అంటే ప్రతి అడ్డమైన వాడు అడ్డగోలగా మాట్లాడుతున్నాడు. రాజును కాపాడిన గొప్పవాడండి. కానీ ఇప్పుడు గుమ్మంలో అతనికి ఒక చిన్న పోస్ట్, చిన్న పని. రాజును కాపాడిన వాడికి ఎంత ఘనత రావాలండి. అబ్రాహాం గారిని ఎవరైనా కాపాడితే మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారా లేదు చెప్పండి. అబ్రాహాం గారికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య నుండి ఒకడు నన్ను కాపాడాడు అనుకోండి, అప్పుడు మీ అందరి అభిప్రాయాలు ఎలా ఉంటుంది? అయ్యో అబ్రాహాం గారిని కాపాడాడు కాబట్టి మనం ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఉంటుంది లేదు చెప్పండి? ఉంటుంది కదా. అలాంటిది రాజును కాపాడాడు. రాజు చావలసింది, రాజు చస్తే ఇక రాజ్యమే లేదు, రాజ్యం చిన్నాభిన్నం అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనుషుల కుట్రను పసిగట్టి రాజుకి వర్తమానాన్ని పంపించి రాజుని సేవ్ చేశాడు. ప్రియులారా, దాని గ్రంథాలు రచించారు, రాసి పెట్టారు. కానీ ఏ రోజు రాజు వచ్చి ఆ గుమ్మలో ఉన్నవాడిని కలుసుకోలేదు, ఆ గుమ్మలో ఉన్నవాడు వచ్చి రాజుని కలుసుకోలేదు. రాజ పరివారం ఎవరైనా వచ్చి ఇదిగో ఈ పైసలుంచు లేకపోతే ఈ బట్టలుంచు రాజుగారికి మేలు చేసామని ఎవ్వరు ఏ ఒక్క సహాయం కూడా అతనికి చేయలేదండి. పైపిచ్చి వాచ్మెన్ గుమ్మంలో అతను అందరూ చిన్న చూపు చూస్తారు. ప్లస్ ప్రతి అడ్డగోలైన మనుషులు వచ్చి అడ్డంగా మాట్లాడతారు. దండం పెట్టమంటాడు, కాళ్ళ మీద పడమంటాడు, కాదంటే ప్రాణాలు తీస్తాను, కంఠం కోస్తాను అంటాడు. బోల్డన్ని సమస్యలు ఉన్నాయి అతనికి. ప్రియులరా, ఇంకొకడు లేచాడండి. వాడు ఏకంగా ఉరికోయ నాటిచ్చేశాడు. ఉరికోయ ఒకటి నాటిచ్చి ఆ ఉరికోయ మీద వాడు ప్రాణం తీద్దామని మాట్లాడదామని రాజు సముఖానికి వస్తున్నాడండి. ఆ రాత్రి రాజు పడుకొని నిద్రపోతుంటే నిద్ర పట్టలేదండి, నిద్ర పట్టలేదు. సరే అటు ఇటు పొరలాడి లేచాడండి. రే నాకు నిద్ర పట్టలేదు, కానీ సరే మన రాజ్యానికి సంబంధించిన గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథం తీసుకొచ్చి కొంచెం చదివి వినిపించండి, నాకు టైం పాస్ అవుతుందంటే గ్రంథం తీసుకొచ్చారు. గ్రంథాన్ని పారాయణం చేస్తున్నారు, చదువుతున్నారండి, పఠిస్తూ ఉన్నారు. అప్పుడు పలానా సంవత్సరంలో పలానా జరిగింది, పలానా సంవత్సరం ఇది జరిగింది. సో రాజ్య వివరాలు, దేశపు వివరాలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఈ న్యూస్ కూడా ఉంది. ఏమనంటే పలానా సంవత్సరంలో 2 మనుషులు రాజుగారిని చంపాలని కుట్ర చేశారు. ఆ కుట్ర వాచ్మెన్కి తెలిసింది. వాచ్మెన్ వెంటనే ఇన్ఫర్మేషన్ రాజుగారికి పంపించారు. రాజుగారు వెంటనే గమనిస్తే నిజంగానే ఆ కుట్ర నిజమని తెలిసింది. వాళ్ళిద్దరిని వేసేశారు. రాజుగారు బ్రతికి బట్టకడ్డాడు. ఈ న్యూస్ అందింది. నిజమే కదా, పలానా సంవత్సరం జరిగింది. సరిగా ఎవరన్నా మనకు న్యూస్ ఇచ్చింది ఎవరంటే గుమ్మంలో ఉంటాడు చూడు, మొర్దెకై అనేవాడు, వాడిచ్చాడు మనకు న్యూస్. సరే మొర్దెకైకి మనం ఏదైనా హెల్ప్ చేశామంటే అయ్యా ఏమీ సహాయం చేయలేదయ్యా, ఏ హెల్ప్ చేయలేదు. అరే రే ఎంత పని చేశామే, అతనికి ఏదైనా చేస్తుంటే బాగుండేదిరా, నా ప్రాణాన్ని కాపాడాడు కదరా, నా ప్రాణ విలువ ఎంత చెప్పండి, నా ప్రాణానికి విలువ కట్టగలుగుతామా? మరి అలాంటి విలువైన ప్రాణాన్ని కాపాడాడంటే వాడికి విలువగా మనం ఏదైనా చేస్తుంటే బాగుండేది కదంటే, నిజమే బాబు చేస్తుంటే. సరే ఏం చేద్దాం అని అంటే ఉరికోయి ఒకటి నాటించి ఆ ఉరికోయి మీద మొర్దెకైని ప్రాణాలు తీయించాలని పర్మిషన్ కోసం వచ్చున్నాడు. దుష్టుడైనా ఎవడండి వాడు చెప్పాలి. ఎవరు బయట అని అడిగారు. హామాన్ గారు రెడీగా ఉన్నారు. పిలవండి, హామాన్ని పిలవండి. వచ్చాడు. హామాను, నా మనసులో ఒక మాట నీకు చెప్పాలి. ఏంటి బాబు చెప్పండి. నేను ఒక మనిషిని గనపరచాలనుకుంటున్నాను అయ్యా, ఎలా గనపరిస్తే బాగుంటుందని అడిగాడు. ఈయన అనుకున్నాడు, నేను తప్ప ఇంకెవడున్నాడు ఈ దేశంలో, రాజుగారికి సన్నిహితుడు కదా, నన్నేగా కనపడతాడు, ఇంకేముందయ్యా, వీడికి ఎప్పటి నుండో ఉంది రాజుగారి డ్రెస్ వేసుకోవాలని. అర్థందండి? సో అయ్యా ఇంకేముందయ్యా, నీ డ్రెస్సు, నీ కోటు, నీ బూటు, నీకు సంబంధించిన జ్యువెలరీ, నీకున్న నగలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ వేసుకొని నీవు ఎక్కి కూర్చుంటావు చూడు గుర్రం, నీవు సరదాగా ఎక్కుతావు చూడు గుర్రం, ఆ గుర్రం మీద కూర్చోబెట్టి ఒకడు ముందు వెళ్ళి ఏంటండి ఓహో అనుకుని ఒకటి వెళ్తూ ఉండాలి. జనమంతా చూసి వాడి మీద పూలు జల్లుతూ ఉండాలి, జైకారం పలుకుతుండాలి. అట చేస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు నేను అన్నాడు, ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏది మిస్ అవ్వకుండా తిన్నగా స్ట్రైట్గా వెళ్ళి
లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళి అక్కడ క్రాస్ తీసుకొని యూటర్న్ తీసుకొని రైట్ టర్న్ తీసుకొని ఆడు గుమ్మంలో ఒకడు మొర్దకాయను కూర్చొని ఉంటాడు. చెప్పిందంతా చేయమన్నాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సన్మానం జరగాల్సి ఉంటుంది, ఎవడో అడ్డుకుంటుంటాడు. మనకు ఘనత రావాల్సి ఉంటుంది, దాన్ని ఎవడో అడ్డుకుంటుంటాడు. నీకు ప్రమోషన్ రావాల్సి ఉంటుంది, ఎవడో అడ్డుకుంటున్నాడు. నీకు రావలసిన డబ్బు రావాల్సి ఉంది, ఎవడో అడ్డుకుంటున్నాడు. నీకు రావాల్సిన ఆస్తి ఉంది, ఎవడో అడ్డుకుంటున్నాడు. అడ్డుకోవడం కాకుండా నిన్ను అడ్డంగా బుక్ చేసి నేను బాధ పెట్టాలని అనుకుంటున్నాడు. దేవుడు ఈరోజు రాత్రి ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. అద్భుత కార్యం చేయబోతున్నాడు. రాజుకు కలవరం పుట్టించబోతున్నాడు. నిద్ర పట్టకుండా చేయబోతున్నాడు. జరిగిన విషయాన్ని గుర్తు చేయబోతున్నాడు. ఘనకార్యాలు ప్రభు చేయబోతున్నాడు. రేపు ఈ వేళకు దేవుడు మీకు సన్మానాన్ని అనుగ్రహించబోతున్నాడు. నిన్ను సన్మానించబోతున్నాడు. నిన్ను ఘనపరచబోతున్నాడు. దాచబడిన ధన నిధులు నీకు అనుగ్రహించబోతున్నాడు. విజయోత్సవాలతో ఊరేగించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నిద్రపోనేవు ఫ్రీలరా. మొర్దకాయ నిద్రపోతా ఉన్నాడు ఆ గుమ్మంలో. పాపం నిద్రపోతా ఉంటే అందరూ దడ 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 వచ్చారండి. తులిపడి లేచాడు. పాపం నిద్రపోతున్నాడు. వాచ్మెన్ నిద్రపోకూడదు కదండి, కుర్చీలో కూర్చున్నట్టు కొనుక్కు తీస్తున్నట్టున్నాడు. సడన్ దడ 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 వచ్చేసారండి. అమ్మో, అరెస్ట్ చేయడానికి వచ్చారేమో అనుకున్నారు. అంతే, నలుగురు పట్టుకుని వెళ్ళారు. ఎక్కడిగా అంటే స్నానం చేశారు, ఫేషియల్ చేయించారు, హెయిర్ స్టైల్ చేశారు. బాబు ఏంట్రా నాయన, నాకేమైనా పెళ్ళా అంటే ముందులే, కాసేపు ముందుంది ముసలి పండుగ. మొత్తం మీద అండి రెడీ చేశారు. వాడికి డ్రెస్ చేశారు, బూట్. ఏంట్రా బాబు ఏంటంటే తీసుకొచ్చి తెల్లారు లోపల వాడిని గుర్రం మీద కూర్చోబెట్టారు. అప్పుడే జనమంతా లేచి రోడ్డు మీదకి వస్తున్నారండి. మెయిన్ రోడ్లో వాటిని గుర్రం మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంటే, ఎవర్రా ఈ రాకుమారుడు, ఎవర్రా బాబు ఈ రాకుమారుడు, ఈయన ఎప్పుడు మనం చూడలేదంటే ఈయన ఎవరో కదండి, మొర్దకైన వాచ్మెన్. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపడి రేయ్, ఒరేయ్ ఒరే మొర్దకాయ్, ఏదిరా వీడు ఇప్పుడు గుర్రం మీద ఉన్నాడు కదా, ఏమైందిరా? స్టైల్ మారిపోయిందండి. చావవలసిన వ్యక్తి, మరణానికి విధించబడినవాడు, ఉరికొయ్యి మీద ప్రాణాలు తీయాలి అని వాళ్ళు కుట్ర చేస్తే, ఏ చేతులతో ప్రాణాలు తీయాలనుకున్నాడో అదే చేతిలో ఈరోజు సన్మానం దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం చేయాలి మనం? చెప్పరే, నిద్రపోవాలి. కాముగా నిద్రపోండి. ఎందుకు? బోళ్ళని సమస్యలు ఉన్నాయా? ప్రశాంతంగా నిద్రపోండి. ఆయన హస్తంలో అలాగ ఒదిగిపోండి, నిద్రపోండి. యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. మీరు ఊరక నిలబడి చూడండి, అంతే. దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. శత్రువు ఎవడైనా కావచ్చు, వాడు అంతఃపురంలో ఉన్నవాడు కావచ్చు, వాడు రాజనగరంలో ఉన్నవాడు కావచ్చు, వాడు మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ప్రియులారా, నువ్వు ఎవరు నమ్ముకున్నావు? దేవుడిని నమ్ముకున్నావు. నువ్వు ఎవరు బిడ్డవి? దేవుని బిడ్డవి. నువ్వు యోధుడివి, నువ్వు స్తుతించేవాడివి, ఆరాధించేవాడివి. సమస్యలు ఎంతనా కానీ ప్రశాంతంగా ఉండు. సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసండి? నీ ప్రశాంతతను పాడు చేయడానికి. సమస్యలు ఎందుకు వస్తుందో తెలుసండి? నీ నెమ్మదిని పాడు చేయడానికి. ప్రశాంతంగా ఆయన చేతుల మీద ఒరిగిపోండి, నిద్రపోండి. నిద్ర లేచే లోపల ఒక అద్భుతమైన వార్త వినబడబోతా ఉంది. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. సో రెండో మాట కూడా చెప్తాను, ఫాస్ట్గా చదవండి. 94వ కీర్తన 17వ వచనాన్ని చదువు. 94వ కీర్తన. యెహోవా నాకు సహాయము చేసి యుండని ఎడల, దేవుడే కానీ నాకు సహాయం చేయకుండా ఉండుంటే నా ప్రాణము శీఘ్రముగా మౌనములోనికి, అమ్మా, మౌనమందు నివసించి ఉండెను. నా కాలు జారెను అని నేను అనుకున్నాను. యెహోవా నీ కృప నన్ను బలపరిచింది. చూడండి, దేవుడు
యెహోవా నాకు సహాయం చేయకుండా ఉండుంటే, కీర్తనకాడు అంటున్నాడు, దేవుడే కానీ ఈ ఆపదలో నాకు సహాయం చేయకుండా ఉండుంటే ఇక నేను లేను, ఇక లేదండి జీవితం, మరుక్షణ మరణమే, మౌనంలోనికి పాతాళలోనికి దిగిపోవాలి. దేవుడే గాను నాకు సహాయం చేయకుండా ఉండుంటే. సిచ్యువేషన్ అలాంటిది, పరిస్థితులు అలాంటిది. నా కాలు జారెను జారిపోతుందండి కాలు, ఇంకా నిలబడే సిచ్యువేషన్ లేదు, తల ఎత్తుకొని తిరిగే అవకాశాలు లేవు, ఇక నిలబడడం లేదు, ఇక పాతాళలోనికి దిగిపోవడమే. అలాంటి ఆపదలో అపాయకరమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మేఘవాహనుడై దిగి వచ్చాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లలో మునిగిపోతుంటే, కాళ్ళు జారి మునిగిపోతుంటే చేతులు చాపి పట్టుకొని జలరాశుల నుండి దేవుడు పైకెత్తాడు. నన్ను పడనివ్వలేదు, సిగ్గు పడనివ్వలేదు, అవమానం కలగనివ్వలేదు. దేవుడే కానీ నాకు సహాయం చేయకుండా ఉంటే నా కాలు జారిపోయి ఉండేది. వాక్యం సెలవిస్తుందండి, నీ పాదములకు రాయి తగలకుండా, చెప్పండి ఆ వాక్యం పూర్తిగా చదవాలి. 91వ కీర్తన 12వ వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను, ఎవరు వీళ్ళు చెప్పండి గట్టిగా, ఎవరు వీళ్ళు? అందరూ తలలు పైకెత్తి చూడాలి. హల్లెలూయా. ఎవరండి వీళ్ళు? దేవుని దూతలు, దేవదూతలు. పాదములకు రాయి తగలకుండా, పాదములు జారి మన కింద పడిపోకుండా దేవదూతలు వచ్చి మనం పడిపోతున్నప్పుడు వచ్చి హఠాత్తుగా మనల్ని పట్టుకొని చేతుల మీద మనల్ని ఎత్తుకుంటారు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరినైనా లేవనెత్తుతాడండి, నీ కుటుంబాన్ని కడతాడు. అండ్ రెండవదిగా ప్రియులారా, సడన్గా రాజనగర్లో ఒక కుట్ర జరుగుతుందండి. రాజనగర్లో కుట్ర కాన్ఫరెన్స్ జరుగుతుంది. అందరూ కూర్చొని కుట్ర చేస్తున్నారు. ఏమనంటే, రక్షకుడు అనే ఒక కుర్రోడు ఎవడు పుట్టాడు, యేసు అనే ఎవరో కుర్రోడు పుట్టాడు, ధర్మశాస్త్రం మనకు చెప్తుంది. ఇక్కడ ఎక్కడో మన సరౌండింగ్లో ఉన్నాడు ఆ పిల్లోడు. సరే ఎట్లా మనం గుర్తుపట్టాలి? జ్ఞానులు కూడా మనకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. నేనే కాదు రాజు, నేను కాకుండా ఇంకొక రాజును చేయాలని ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు, కుట్ర చేస్తున్నట్టున్నారు. సో కాబట్టి ఏం చేద్దాం అని చెప్పి మాట్లాడుకుంటే అప్పుడు ఎవడో ఆలోచన ఇచ్చాడు. ఏం లేదయ్యా, చెప్పింది ఎప్పుడు ఎన్నాళ్ళైంది? 2 years అయింది. అంటే 2 years బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేద్దాం. 2 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం జొరబడి ఈ సరౌండింగ్లో ఉన్న 2 years బేబీస్ అందరినీ చంపేస్తే వాళ్ళలో వీడు కూడా పోతాడు. మొత్తం ప్లాన్ చేసుకుంటున్నారండి. ప్రియులారా, ఆల్రెడీ వాళ్ళు అయిపోయిందండి, సంతకం పెట్టేశారు, ఆ కార్యక్రమం రెడీ అయిపోతుందండి. ఇక పిల్లలందరినీ చంపడం మొదలెడతారు. ఇక స్టార్ట్ చేస్తే ఊచకోత అంతే. ఇంకా సడన్గా మరలా గాబ్రియల్ దూత వచ్చాడండి. వచ్చేసి యోసేపు తుల్లిపడి లేచాడు. అయ్యా గాబ్రియల్ గారు, మీరు చెప్పినట్లంతా చేశానయ్యా, చేర్చుకోనాను కదా, బాబు కూడా పుట్టాడు కదా, అంతా ఓకేగా. అంటే ఏంట్రా ఓకే, పిచ్చి మొహమా, ఎంతసేపు కార్పెంటర్ పని చేసుకుని రొట్లు చేపలు తిని కూర్చుంటే సరిపోతుందా? పిల్లోడిని చంపాలని ప్లాన్ చేస్తున్నారు. లే తొందరగా లే, పైకి లే, అయ్యా బయలుదేరు అర్జెంట్ బయలుదేరు. బిడ్డను తీసుకొని ఐగుప్తుకి పారిపోమని మెసేజ్ దేవదూత మోసుకుంటూ వచ్చాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దేవుడు జారిపోనివ్వడండి, మనల్ని త్రొట్టెల్లి పోనివ్వడు, మన ప్రాణాన్ని మౌనంలో కలిసిపోనివ్వడండి. నేను చావను, సజీవుడనై ఉండి ఉత్సాహగానం చేస్తాను. చెప్పండి కూడా అందరూ గట్టిగా. దూతలు అంటే కొత్త నిబంధనలో దూతలు అంటే ఎవరు చెప్పండి? చెప్పాలి కరెక్ట్ చెప్పండి. ఎవరండి? సంఘపు దూతకు ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఎఫెసీ సంఘపు దూతకు, పెర్గమ సంఘపు దూతకి, ఫిలదెల్ఫియా సంఘపు దూత అంటే దైవ సేవకుడు. మీ కుటుంబాలు పాడైపోకుండా, మీ జీవితాలు విచ్ఛిన్నమైపోకుండా దేవుడు
మీకోసం దైవ సేవకులైన దూతల్ని నిర్ణయించి ఉన్నాడండి. చెప్పలు కూడా అందరూ గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. అతిశయం కాదండి, అతిశయం కాదు. కానీ ఎన్నోసార్లు కుటుంబాలు విడిపోతుందేమో అనుకునే కుటుంబాలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పిన 1-2 చిన్న మాటలతో ఆ కుటుంబాలు కట్టబడిందండి. నేను చెప్పిన 1-2 నాకు తెలిసి, ఫ్యామిలీస్ గురించి మాకేం తెలుసండి, వాళ్ళ పెయిన్, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం నాకేం తెలుసండి. ఆ వ్యవస్థలో మేము లేము కదా. అయినప్పటికీ ఒక దైవ సేవకుడు, ఒక దూతగా వాళ్ళకి ఇచ్చిన సలహా, బ్రదర్ సర్దుకొని బ్రదర్, అమ్మా నీవే సర్దుకొని వెళ్ళాలమ్మా, నా మాటిని తల్లి, నేను క్షమాపణ అడుగుతానమ్మా నిన్ను ఆయన తరఫున, అన్న అక్క తరఫున నేను నిన్ను సారీ అడుగుతానన్నా, అడ్జస్ట్ అయ్యి వెళ్ళండి, పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుందన్న, నా మాటినండి అన్న అని నేను చెప్పిన 2-3 మాటలతో ప్రియులరా వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కుటుంబాన్ని కట్టుకొని ఇప్పుడు అద్భుతంగా ఉన్నారండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులరా మన ఆపదలు ఉన్నప్పుడు, మన కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, మన కలవరంలో ఉన్నప్పుడు, కాలు జారిపోతుందేమో అనే సందర్భాల్లో దేవుడు దైవ సేవకులైన దూతను మన కొరకు లేవనెత్తుతాడండి. ప్రార్థించేవాడిని లేవనెత్తుతాడు, ఉపదేశించేవాడిని లేవనెత్తుతాడు, దర్శనాలు చూసేవాడిని లేవనెత్తుతాడు, కళలు చూసేవాడిని లేవనెత్తుతాడు, ఉపదేశం చేసేవాడిని లేవనెత్తుతాడు. వారి ఉపదేశం ద్వారా మనల్ని త్రొట్టిల్లకుండా ప్రభు కాపాడబోతున్నాడు, కాపాడబోతున్నాడు, కాపాడబోతున్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఒక్క చిన్న మాట, 124వ కీర్తన ఫాస్ట్గా చదవండి. 124వ కీర్తన మొదటి వచనం చదవండి. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు దేవుడు మనకు తోడై ఉండని ఎడల, వాళ్ళ కోపం ఆగ్రహం మన మీద రగులు కొనినప్పుడు, దేవుడు మనకు సహాయం చేయకుండా ఉండుంటే వాళ్ళు మనల్ని ప్రాణాలతో మింగేసేవాళ్ళు, ముంచివేసి ఉండేను, ప్రవాహం మన ప్రాణాల మీద ప్రవహించి ఉండేది. 8వ వచనం చదవండి. భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలననే మనకు సహాయం కలుగుచున్నది. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున స్తుతిద్దాం. సిచ్యువేషన్ ఏం చెప్పనండి, మనుషులు కోపంతో రగిలిపోతున్నారు కీర్తనకారుడి మీద. చంపి తింటే పర్వాలేదండి, చంపకుండానే తినాలనే కుట్ర. చచ్చిపోతే అనిపిస్తుందండి. పౌలు గారు అంటారు, నేను దినదినము ఎట్లా అండి, ఒకరోజు చావు వస్తే దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరికైనా ఒకరోజు చావు వస్తుంది. సింగిల్ డే చనిపోతే సింగిల్ టేక్తో అయిపోతుంది. సింగిల్ డే వచ్చింది అనుకో, రోజు చావాలంటే రోజు చావాలి, రోజు మరణ వేదన అనుభవించాలి, రోజు నరక యాతన అనుభవించాలంటే ఎలా? మనుషులు ఎలా ఉన్నారంటే ప్రియులారా, కోపంతో రగిలిపోతున్నారు, ప్రాణాలతో మింగేయాలి, చంపకుండానే మింగేద్దాం, గుటికేద్దాం అన్నట్టు శత్రులు వచ్చారండి. కీర్తనగాడు అంటాడు, దేవుడు కానీ మనకు తోడై ఉండని ఎడల ప్రాణాలతో మింగేసేవాడు. దేవుడు తోడుగా ఉండకపోతే ఏమైపోయేవాడు, కానీ దేవుడు తోడుగా ఉండి సహాయం చేశాడు కనుకనే మనం బ్రతుకుతున్నాం. చప్పట్లు కొడుతూ దేవుని నా మనస్సు గట్టి 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 గట్టి. తప్పక నా దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. హల్లెలూయా. ప్రియులారా, కొన్నిసార్లు మన లైఫ్లో దేవుడు మనకు సహాయం చేస్తాడో లేదో నమ్మకం కూడా ఉండదు కొన్నిసార్లు. యోసేపు అన్న కుర్రోడు ఉన్నాడు. ఇంచుమించు ఒక 13 సంవత్సరాల తర్వాత, ఒక 13 సంవత్సరాల తర్వాత జరిగే విషయాల్ని దేవుడు చెప్తున్నాడు. నీ పన నిలబడుతుంది, అందరి పనులు నీకు సాగిల పడుతుంది, నీవు నిలబడతావు, సూర్య చంద్ర నక్షత్రాలని నీకు ఇవన్నీ ఆఫ్టర్ 13 years, ఒక 13 సంవత్సరాల తర్వాత జరిగే ప్రాసెస్ ఇది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి. దర్శనమిస్తున్నాడు, కళలు చూపిస్తున్నాడు. ఎప్పటిది? 13 సంవత్సరాల తర్వాత జరిగే విషయాలు చెప్తున్నాడు దేవుడు. మరి రేపటి విషయం చెప్పాలా లేదండి? 13 సంవత్సరాల తర్వాత జరిగేదని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కుర్రోడు బయలుదేరి వెళుతూ ఉంటే అక్కడంతా ఒక ప్రీ ప్లానింగ్లో ఉన్నారు. వాడు వస్తాడు, వాడు ఆ కళలు కనవాడు వస్తాడు, వాడిని పట్టుకుందాము, బట్టలు ఊడదిద్దాం, వాడిని వస్త్రహీనుడిగా చేద్దాం,
వివస్త్రం చేసి వాడిని గుంటలో వేద్దాం, అవసరమైతే వేసేద్దాం. అందరూ పెద్ద ప్లానింగు. వాడు ఇంకా రాలా. దేవుడు చెప్పాలి కదా, యోసేపు పోవద్దు, అక్కడికి పోవద్దు, అక్కడ పోతే వాళ్ళందరూ కుట్ర చేశారు, నేను గుంటలో పడేస్తారు, చెప్పాలి కదా. చెప్పలేదండి దేవుడు, చెప్పలా. చెప్పుంటే పోయేవాడు కాదు కదా, చెప్పలా. సరే మా అన్నలే కదా నాకెందుకు కీడు చేస్తారు, మా అన్నలే కదా నన్ను కొడతారా, మా అన్నలు నన్ను వివస్త్రం చేస్తారా, మా అన్నలు ఇంత కుట్ర ఎందుకు చేస్తారు, ఊహించలేదండి వాడు. సరే అడావుడిగా వెళ్ళాడు, ఒక చోటుకి ఎక్కడో వెళ్ళాడు, అక్కడ లేరు, తిరిగి రాలేదండి. అన్నల మీద ఉన్న ప్రేమ, అభిమానం, మమకారంతో ఇలా ఎందుకు చేస్తారు అని కనీసం జస్ట్ ఆయన కళలో కూడా దేవుడు చెప్పలేదండి, తన ఇమాజినేషన్లో కూడా లేదు అది. సరే వెళ్ళాడండి. వెళితే రావడమే అమాంతంగా ఇంచుమించు 10 మంది వచ్చేసి రౌండప్ చేసేసారు. 10 మంది వచ్చేసి పట్టుకున్నారండి. పట్టుకొని వాడు వస్త్రాన్ని లాగేశారండి. ఒకసారి మీరు ఆలోచించండి. అసలు ఊహకే అందట్లేదు. ఇలా జరుగుతుంది. కనీసం దేవుడు కూడా చెప్పలేదే. నాకు ప్రతిదీ చెప్తాడు దేవుడు, ప్రార్థన చేస్తే చెప్తాడు. నాకు చెప్పలేదు దేవుడు ఇలా జరుగుతుందని. చెప్పుంటే నేను ఇక్కడికి వచ్చేవాడు కాదు కదా. ఇలా ఇరికిచ్చేసేయండి దేవుడు అని అనుకుంటే ఏంటంటే పట్టుకొని వస్త్రహీనుడిగా చేసి కొట్టారండి. చితగ్గొట్టారు. చితగ్గొట్టేసి గుంట్లో పడేశారండి. నీళ్లు లేని గోతిలో పడేశారు. ఎడారిలో అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. అన్నలే ఉరి వేస్తే, అన్నలే కొడితే ఎవరికి చెప్పుకోవాలండి? అసలు మనకి ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు మన చుట్టూ మన అన్నో, మన తమ్ముడో, మన చెల్లి ఎవరో ఉన్నారంటే వాళ్ళకి వెళ్ళి అమ్మా నాకు ఇలా బాధగా ఉంది అని మనం చెప్తాము. వాళ్ళే మనల్ని వ్యతిరేకిస్తుంటే, వాళ్ళే మనల్ని తిరస్కరిస్తుంటే, వాళ్ళే మనకు కుట్రలు పన్నాగం చేస్తుంటే మనం ఏం చేయగలుగుతాం? కనీసం దేవుడు, వీళ్ళందరూ పోనండి, దేవుడు ఎంత నమ్మకస్తుడు, ఎంత పవిత్రుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత దైవభక్తి గలవాడు, ఎంత ప్రార్థన చేస్తుంటాడు. కనీసం దేవుడని ఒక సూచన ఇవ్వచ్చు కదా. జోసెఫ్ వెళ్ళొద్దు, ఒక చిన్న సూచన ఇవ్వచ్చు కదా. ఇవ్వలేదండి దేవుడు. ఆ తర్వాత అంతటితో ఊరుకున్నాను. బయటికి సరే చంపేస్తే పోయేదిగా, చంపేస్తే పోతుందిగా, మీ కసి తీరుతుంది కదా, మీరు అనుకున్నది జరుగుతుంది కదా, చంపేయచ్చు కదా. దాంట్లో ఒకడు అన్నాడు, వాడిని చంపడం ఎందుకు లేరా, మళ్ళీ ఆ కేసులు మనకెందుకు, ఆ దరిద్రం మనకెందుకని ఎవడో ఒకటి చేతికి అప్పచెప్తే పోలా, వాడిని మరలా గుంట్లో నుండి బయటికి తీశారు. సరే అన్నలు మారారేమో అని మరలా దగ్గరికి వచ్చాడు. మరలా ఏం చేశారంటే ఎవడో దారిలో పోతుంటే వాడికి వెండి నాణ్యాలకి ఈ అబ్బాయిని అమ్మేశారండి. దానికన్నా చంపడం బెటర్ కదా, అమ్మేశారండి. ఎవరు అమ్మింది? ఎవరు? అన్నలు. సరే కాళ్ళు చేతులు సంఖ్యలు బిగించి ఏంటండి ఒక పశువును ఈడ్చుకుని, దాసత్వము బానిసత్వం అనేది బహు కఠోరంగా ఉండేది ఒకప్పుడు, బహు కఠోరం. ఇప్పటికీ మనకు ఇంటర్నెట్లో యూట్యూబ్లో చూస్తే కొంతమంది దుబాయ్, కువైట్ ఆ ఏరియాలో ఉన్న కొంతమంది ఆడపిల్లలు ఏంటంటే లైవ్లోకి వచ్చి మాట్లాడుతుంటారు, మాకు భయంకరమైన హింస జరుగుతుంది ఇక్కడ, దయచేసి మమ్మల్ని ఎట్టన కాపాడండి, మా పాస్పోర్ట్స్ అంతా తీసేసుకున్నారు, భయంకరంగా పని చేపిస్తున్నారు, యాతన పెడుతున్నారు, మానసికంగా కృంగిపోతున్నాము, లైంగికంగా వేధిస్తున్నారు, దయచేసి మమ్మల్ని కాపాడండి అని వాపోతున్నారు ఆడపిల్లలు. ఏంటంటే పని కోసం అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు బానిసలు అయిపోయి వాళ్ళ పాస్పోర్ట్ లాక్కొని వాళ్ళని ఇటుకు పంపించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ రోజుల్లోనే ఇలా ఉంటే 1000 సంవత్సరాల క్రితం ప్రియులరా బానిసత్వంలో ఉన్న పరిస్థితి ఎట్లండి? కాళ్ళకి చేతులకు సంఖ్యలు బిగించి నడి బజార్ను ఈడ్చుకుంటూ వెళ్ళారండి. దేవుడు చెప్పలేదే, దేవుడు మౌనంగా ఉన్నాడే. ఎందుకయ్యా మౌనం వహిస్తున్నావు? నా పక్షాన ఎందుకు న్యాయం చేయట్లేదు? నా పక్షాన ఎందుకు నువ్వు నిలబట్టలేదు? కనీసం నాకు ఏ సూచన ఎందుకు ఇవ్వట్లేదు? పరితపించాడండి యోసేపు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక ఇంట్లో పనిచేస్తున్నాడు, నమ్మకంగా పనిచేశాడండి ఆ కుటుంబ క్షేమం కోసం, ఆ కుటుంబ బాగుపడడం కోసం. పొలంలోనేంటి, మందలోనేంటి, తను ఎక్కడెక్కడ అడుగు పెడతాడో అక్కడంతా ఆశీర్వాదం. అంత కష్టపడి ఆ కుటుంబాన్ని కాపాడాలని ప్రయాసపడుతుంటే అక్కడ ఒక శోధన వచ్చింది. కనీసం ఆయన ఇంట్లోకి వెళ్ళేటప్పుడైనా చెప్పాలి కదా దేవుడు, యోసేపు వెళ్ళొద్దు, ఆ మనిషి ఏదో సంథింగ్ ఏదో ప్లాన్ చేసింది, నీ వెళితే ఇరుక్కుంటావు, చెప్పాలిగా దేవుడు. చెప్పాడనండి. పాపం అడావుడికి తెలియకుండా లోపలికి వెళ్ళడమే మొత్తం ప్రీ ప్లాన్లో ఉన్నదండి. వెళ్ళడమే ఆమె మీద పడిపోయి రక్కేస్తుంది, మీద పడి వాడు చొక్కా చింపేస్తుందండి.
ఊహించలేదు. అమ్మా అని అనుకున్నాను నిన్ను, నా యజమానుని తండ్రి అనుకున్నాను, నిన్ను అమ్మా అని అనుకున్నాను. అమ్మా అని భావిస్తుంటే నీవు ఇంత అల్లరి చేస్తున్నావు ఏంటమ్మా అని చెప్తే చొక్క పట్టుకొని చింపింది, మీద పడి రక్కేస్తుందండి. ప్రియులారా, ఆమె దగ్గర నుండి తప్పించుకొని రోడ్ల మీద పరిగెత్తాడండి. ఒంటి మీద బట్టలు లేదు, తన పై వస్త్రం లేదండి. ఇదేనా నేను నిన్ను నమ్ముకున్నదని నువ్వు నాకు ఇచ్చిన బహుమానం? నేను ఆశ్రయించిన దానికి ఇదేనా ప్రభు నాకు ఇచ్చిన బహుమానం అని రోడ్డు మీద బట్టలు లేకుండా పరిగెత్తుంటే ఈ అమ్మాయి పెద్ద పెద్దగా గోల్ చేసింది. ఆ ఇంటి ఇల్లాలు, ఓ పని వాళ్ళందరూ వచ్చారండి, ఆడిని పట్టుకున్నారు, పిచ్చ కొట్టారండి. అయినా ఒక చిన్న నిరీక్షణ, వీళ్ళందరూ నన్ను నమ్మకపోయినా పోతిఫర్ నన్ను నమ్ముతాడు, ఎందుకంటే నేనేంటో ఆయనకు తెలుసు. అందరూ నమ్మకపోయినా కనీసం సింగిల్ ఒక మనిషి నన్ను నమ్మకుండా ఉంటాడా, ఎందుకంటే నా వల్లే కదా ఈ ఫ్యామిలీ బాగుపడింది, కనీసం ఆయనను నమ్ముతాడనే ఆశతో అనుకుంటుంటే ప్రేరణ పోతిఫర్ వచ్చాడండి. ఆయన భార్య మాట విన్నాడు, భార్య మాట విన్నాడు. తిన్నగా ఆయన జైలుకి తీసుకెళ్ళిపోయారండి. చూడండి, తన లైఫ్లో జరుగుతున్న ప్రతి మలుపు, ప్రతి సందర్భాలు చూడండి, ఎంత మానసిక క్షోభానికి దేవుడు గురి చేశాడు. ఎంత ఆయన వయసు కూడా అది కాదండి, తను అంత బాధలు అనుభవించే వయసు కూడా కాదు. కనీసం 30 years కూడా లేదు అనుకో, ఒక 30 సంవత్సరాలు కూడా లేదు. తీసుకెళ్ళి జైల్లో పడేశారు. చెరసాల్లో వెళతాను ఇవన్నీ దేవుడు ముందే చెప్పాలి కదండి, చెప్పలా. వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ అయినా నమ్మకం, ఎక్కడో ఒక నమ్మకం, దేవుడు నన్ను విడిచిపెడతాడా అని ఒక నమ్మకంతో అక్కడ ఉన్నాడండి. అక్కడ ఎవరో వచ్చాడు, వాడేదో కలగన్నాడు, దాని భావం చెప్పాయా, నేనేం తప్పు చేయలేదు ఇక్కడికి రావడానికి, అనుకోకుండా పరిస్థితి నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. సో మీరు వాస్తవంగా అది రాజు యొక్క కారాగృహం అంటారండి, కారాగృహం అంటారు, రాజు యొక్క చెరసాల. దాని నుండి రిలీజ్ చేయాలంటే, విడుదల చేయాలంటే రాజు పర్మిషన్ ఇస్తేనే కానీ బయటికి రాలేరండి, నాన్ బెయిల్. ఇక ఆయన బెయిల్ కూడా ఎవరు, రాజు సంతకం పెడితే కానీ బయటికి రాడు. సో మీరు రాజుగారి దగ్గర ఉంటారని తెలిసింది. ఒక చిన్న మాట చెప్పి నన్ను బయటికి తీసుకురండి, వాస్తవంగా నేను ఏం చేయలేదయ్యా, నేను ఇరుక్కొని సచ్చాను దీంట్లో, ప్లీజ్ నాకు ఏదైనా హెల్ప్ చేసి పెడతారంటే సరే అని వెళ్ళాడండి. వాడు మర్చిపోయాడు, వాడు కూడా మర్చిపోయాడు. ఇంచుమించు 13 సంవత్సరాలు తన లైఫ్లో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు. దేవుడు మౌనంగా ఉన్నాడండి. అసలు కాదంటారా? జీవితంలో కొన్నిసార్లు మనం ఈ మార్గంలో నడవలేదంటారా? వాళ్ళతో ప్రార్థన చేయండి, వీళ్ళు ప్రార్థన చేయండి, మీరు ఎంతమంది ప్రార్థన చేసినా సమాధానం, అయ్యా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఏంటి సందేశం రావట్లేదు, అమ్మ ఏదైనా చెప్పాడా దేవుడు, ఏమనయ్యా దేవుడు మౌనంగా ఉన్నాడు. బ్రదర్ ప్రార్థన చేశారు కదా, ఏదైనా దేవుడు మీకు బయలుపరిచారంటే ఏమీ లేదన్నా మౌనంగా ఉన్నాడు దేవుడు, ఏమీ మాట్లాడట్లేదు దేవుడు. ప్రియుల దేవుడు కొన్నిసార్లు మనల్ని ఈ మార్గంలో నడిపిస్తాడు. మనం అనుకోవచ్చు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. యోసేపు నీ పిచ్చితనం అది, నీవు అపార్థం చేసుకుంటున్నావు ప్రభుని, నీ ఊహ తప్పు, నీ ఆలోచనలు తప్పు. నేను ఎలా మర్చిపోతాడు ఆయన? ప్రియులరా, పైకి మౌనంగా ఉన్నాడు కానీ వెనక్కుండి యోసేపుకు కావలసిందంతా ప్రభు సిద్ధపరుస్తున్నాడు. చెప్పలు కొడదాం అందరు గట్టిగా, కొట్టు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఎవరు చేస్తున్నారండి? వెనకంతా వర్క్ చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఒక 13 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి ఈ దేశానికి ఒక అధిపతిగా మారాలి, రాజు తర్వాత స్థానంలో కూర్చోవాలి, రాజు యొక్క 2వ సింహాసనం మీద కూర్చోవాలి, రాజు యొక్క 2వ రథం మీద కూర్చోవాలి, రాజు యొక్క ముద్ర ఉంగరాన్ని ఆయన ధరించుకోవాలి, రాజ్యాన్ని శాసించాలి, రాజ్యాన్ని పాలించాలి, రాజ్యాన్ని పోషించాలి, ప్రపంచాన్ని పోషించాలి. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ప్రణాళిక. చిన్నప్పుడు నీకు చెప్పింది అదే దేవుడు. మరి నీవు ఐగుప్తుకు రావాలి. అమ్మ నాన్న పంపిస్తారా నిన్ను? మీ నాన్న పంపిస్తాడా? పంపడు. నువ్వు రావాలంటే అక్కడ సంథింగ్ జరగాలి, ఏదో జరగాలి. యోసేపు మీ అన్నలు నిన్ను చంపాలని ప్రయాణం చేశారంటే నువ్వు పోవుగా పారిపోతావు. అందుకే నీకు సూచనలు రాలేదు. దేవుడే తీసుకెళ్ళాడు, దేవుడే వాళ్ళతో కొట్టించాడు నిన్ను, దేవుడే కొట్టించాడు, దేవుడే వస్త్రహీనుడిగా చేశాడు, గుంటలో పడగొట్టాడు, దేవుడే అమ్మిచ్చాడు, ఐగుప్తుకు తీసుకొచ్చాడు. దేవుడే ఆ పనికి మాలిన మనిషిని రెచ్చగొట్టాడు.
ఆ మనిషి నీ మీద అసహ్యంగా ప్రవర్తించిన దేవుడే అవకాశం ఇచ్చాడు. నువ్వు తప్పించుకొని పారిపోయావు. పోతిఫర్ నిన్ను నమ్ముతాడు, కానీ నమ్మకుండా నేనే చేశాను. ఎందుకంటే నువ్వు చెరసాల్లోకి రావాలి. చెరసాల్లో వాడు మర్చిపోయేటట్లు నేనే చేశాను. ఎందుకంటే ప్రతిదానికి ఒక కాల పరిమితి ఉంది. నిర్ణయ కాలం ఒకటి రాబోతుంది. నిర్ణయించబడిన ఒక దినం రాబోతుంది. ఆ దినాన ప్రభు మనల్ని ఊహకు మించిన ఉన్నత కార్యం చేసి విజయోత్సవాలతో ఊరేగించాలని దేవుడు సంకల్పించాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మౌనం వెనక కూడా ఏదో రహస్యం ఉందండి. దేవుని మౌనం వెనక కూడా దేవునికి ఏదో ఒక ప్రణాళిక ఉంది. అర్థం చేసుకోవడానికి మనకు కొంత సమయం పట్టచ్చు. యోసేపుకి అర్థం అవడానికి సమయం పట్టిందండి. ఎప్పుడైతే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడో, ఎప్పుడైతే తల మీద కిరీటం పెట్టబడిందో, ఎప్పుడైతే చేతికి ఉంగరం పెట్టబడిందో, ఎప్పుడైతే రెండో రథం మీద ఊరేగుతున్నాడో ప్రియులారా, ఎప్పుడైతే అందరూ తన స్వాధీనంలోకి వచ్చేసారండి. యోసేపు సెలవు లేకుండా ఎవడు చేతులు కదపడానికి లేదు, కాళ్ళు కదపడానికి లేదు. యోసేపు పర్మిషన్ లేకుండా ఎక్కడ ఏది జరగకూడదు. అలాంటి ఒక సిచ్యువేషన్ దేవుడు తీసుకొచ్చాడండి. అప్పుడు ఒక్కసారి అలా వెనుదిరిగి చూసుకుంటే తన గుంటలో పడ్డది, తను కొట్టింది, తన వస్త్రాన్ని చింపింది, ఒక పనికిమాలిన ఆడ మనిషి మీద పడి ఆయన రక్కేసింది, ఆయన మీద పడి ఆయన కొరికేయబోతుంది, ఆయన వస్త్రహీనుడిగా చేస్తుంది, ఆయన అల్లరి చేసింది. ఇవన్నీ గుర్తుకొస్తుందండి. చెరసాల్లో తను పడిన బాధ ఇవన్నీ చూసి, ప్రభువా ఇవన్నీ నీ పనులేనా ప్రభువా, నీ పనులేనా ప్రభువా, అందుకే మౌనంగా ఉన్నావా, అందుకే మౌనం. నీవే కానీ నాకు తోడుగా ఉండకపోయింటే, నీవే కానీ నా పక్షాన ఉండకపోయింటే, నీవు నాకు సహాయం చేయకుండా ఉంటే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు ప్రభువా. వాడు నన్ను ప్రాణాలతో మింగేసేవాడు. ఈరోజు ప్రాణాలతో కాదు కదా, అనేక ప్రాణాలను బ్రతికించగలిగిన స్థాయికి వచ్చానంటే అది నీవు నాకు తోడుగా ఉండడం బట్టే. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా, గట్టి గట్టి గట్టిగా గట్టిగా. సో ప్రియులారా, దేవుడి మౌనంలో కూడా ఏదో సందేశం ఉందండి మనకు. కొన్నిసార్లు మన ప్రాబ్లంకి సొల్యూషన్ రావు. కొన్నిసార్లు మన ప్రాబ్లంకి ఏంటో సమాధానం మనం గట్టెక్కుతామో లేదో అనే డౌట్స్ కూడా మనకు ఉంటుంది. దేవుడు కూడా ఎంత ప్రార్థన చేసినా, ఎంత విజ్ఞాపన చేసినా, ఎంత మొరపెట్టినా అసలు మనకు ఆన్సర్సే రావండి. మనకేమో వెంటనే ఆన్సర్ రావాలనుకుంటాం, కానీ వెంటనే రాదు. సంథింగ్ ఏదో జరగబోతుందండి. సంథింగ్ దేవుడు ఏదో ప్లాన్ చేశాడు. సంథింగ్ ఏదో దేవుడు మన కోసం ప్రిపేర్ చేశాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచింది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాదు. కానీ ఆయన మౌనంలో కూడా మన మీద గొప్ప ప్రణాళికను ప్రభు సిద్ధపరిచి పెట్టాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో గనక ప్రతి అరుణోదయమైన దేవుడు మనకేం చేస్తాడండి? సహాయం చేస్తాడు. నిద్రపో, అంతకు మించి మనం ఏం చేస్తామండి? నిద్రపోవాలి ఆయన చేతి మీద ఒరిగి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక దూతను పంపిస్తాడండి మీకోసం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కన్ఫ్యూజన్లో ఉన్నావు, దేవుడు ఏదో ఒక దూతను నీకోసం పంపిస్తాడు. ఏదో ఒక దూతలు వేస్తాడు నీకోసం. నీ బాధ్యతలను ఆయనే చూసుకుంటాడు. నీ కుటుంబం చెడిపోకుండా ఆయనే కాపాడుతాడు. నీ జీవితం పాడైపోకుండా ఆయన కాపాడుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మౌనం వహిస్తాడు దేవుడు. ఆయన మౌనంలో కూడా ఏదో అర్థం ఉందండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పొయ్యి ముట్టించినట్టు ఉండదు, కూరగాయలు కోసినట్టు ఉండదు, వంట చేసినట్టు ఉండదు, తాలింపుల వాసన కూడా రాదు. ఏంది ఇందుకు ఈరోజు భోజనం ఉందా లేదా, ఉందా లేదా, పొయ్యి దగ్గర చూస్తే పొయ్యి ముట్టించలేదు, అన్నం వంచలేదు, వాల్చలేదు, కూరగాయలు కోయలేదు, తాలింపు వాసన రాలేదు, భోజనం ఉందో లేదో ఉసూరని పంపుతారేమో అని అనిపిస్తుందండి. ఆమెననే లోపల ఎక్కడుండో బండి వస్తుంది. ఏంది బండి వచ్చిందని చూస్తాం, దాంట్లో డేక్షాలు దిగుతూ ఉంటుంది. చేతికి ఇస్తరాకులు ఇస్తారు. ఏంటండి, ఏంట్రా బాబు అంటే అన్నం వడ్డిస్తారు, రకరకాలమైన వెరైటీలు వడ్డిస్తారు, అన్నం తింటాం, ఆకలి తీరుతుంది. అరే పొయ్యి ముట్టించలేదే, ఏంటండి పుల్లలు పెట్టలేదే, ఎవడైనా పుల్లలు పెడతాడేమో అనుకున్నామే, పుల్లలు పెట్టలేదే. అంటే ఎట్లొచ్చిందంటే
ఫ్రీలరా ఏమంటారు దాన్ని? ఎక్కడో వండి తెచ్చేస్తారు కదా, దాన్ని ఏమంటారు? క్యాటరింగ్ జరిగిందనమాట. నిద్రపోండి మీరు ప్రశాంతంగా. టైం వస్తుంది, మిమ్మల్ని ఆకలిలో దేవుడు ఉండనివ్వడు, మీ అవసరాలు తీరుస్తాడు. మౌనంగా ఉండి చేయవలసిన కార్యాలన్నీ సర్వశక్తి గల దేవుడే చేయబోతున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరచును గాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి నిత్యాశ్రయదుర్గమైన ప్రభువా, నీ సహాయం కోసం చేతులెత్తి అర్థిస్తున్నాం ప్రభువా. ఆకాశమందు మీరు తప్ప మాకెవరున్నారు ప్రభువా? నిస్సహాయపు స్థితిలో నిలిచిన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయించును. నీ బిడ్డల్ని ఏ సమస్యలు పీడిస్తున్నాయో నాకు తెలియదు ప్రభువా. నీ ప్రియులు ఏ శ్రమలో ఉన్నారో నాకైతే తెలియదు స్వామి. ఎందుకోసం రోధిస్తున్నారో తెలియట్లేదు ప్రభువా. మనుషులకు పైరూపం మాత్రమే కనబడుతుంది, నువ్వు మనస్సును కూడా చూడగలిగిన దేవుడు ప్రభువా. ఏ శ్రమలో ఉన్నారో శ్రమలో నుండి విడిపించు ప్రభువా. ఏ ఆపదలు ఉన్నారో ఆపదల నుండి విడిపించండి ప్రభువా. ఏ అవసరాలు ఉన్నారో అవసరాలు తీర్చండి స్వామి. నీ బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. నీ ప్రియుల కన్నీరు తుడవమని ప్రార్థిస్తున్నాం. నీవిచ్చిన సహాయాన్ని బట్టి మీతో మాకు అనుబంధం ఏర్పడుతుందని, నీవు మాకు సహాయం చేసినప్పుడు మాలో ఉన్న గర్వం అణిగిపోతుందని, నీవు మాకు సహాయం చేస్తేనే మేము ఇతరులకు సహాయం చేయగలుగుతామని మేము నమ్ముతున్నాము యేసయ్యా. మీరే సహాయం చేయండి. ఆదాము నిద్రిస్తూ ఉండగా తనకు కావలసిన సహాయాన్ని సిద్ధపరిచిన దేవుడు స్వామి. అబ్రహాము పరితపిస్తూ ఉండగానే తన సమస్యను పరిష్కరించిన దేవుడు. మొర్దెకై ఆపదలో చిక్కుకొని ఉండగా చేతులు చాచి సహాయాన్ని అందించిన దేవుడు స్వామి. అలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయించున్నాం స్వామి. అంతటా అందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు నీవే ప్రభువా. నీవే యేసయ్యా. షబాలా బాలా కథురాల బలబల ఇబాలా బల కథురాల బల షబల బల. మా కాలు జారిపోనివ్వకుండా, మేము త్రొట్టిల్లి కింద పడిపోకుండా నీ దూతలను పంపించి మా పాదములకు రాయి తగలకుండా చేతులతో వాళ్ళు మమ్మల్ని ఎత్తుకొని కాపాడేటట్లు మా కోసం మీరు నిర్ణయించిన దైవభక్తి కలిగిన దైవ సేవకులందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. సమర్పణ కలిగిన సేవకులందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. మా ప్రతి బాధను పంచుకోగలిగిన దైవజనులు మీరు ఇచ్చినందుకై స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఆదరించగలిగిన సేవకులు మీరు ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. వారిని దూతలా మీరు మాకు అనుగ్రహించినందుకే నేను స్తుతిస్తున్నాను. పలు సందర్భాల్లో నీవు మౌనంగా ఉండి నీ పనిని నెరవేరుస్తున్నావు ప్రభు. ఒక తల్లి గర్భంలో ఒక శిశువు ఎదగడం ఏ విధంగా మాకు అర్థం కాదు తండ్రి. రహస్యమందు మౌనముగా నీవు చేయబోతున్న కార్యాలు కూడా మాకు అర్థం కాదు ప్రభువ. నీవు మౌనంగా ఉన్న మా కోసం ఘనకార్యాలు జరిగించబోతున్నారయ్యా. నీవు మాట్లాడకపోయిన మహత్తరమైన కార్యాలు చేయబోతున్నావయ్యా. నీకే వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. నీ ప్రణాళికను నెరవేర్చడానికి కొరకు మీరు మమ్మల్ని నడిపిస్తున్న మార్గం అంతటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ బిడ్డలందరినీ యోసేపును ఆశీర్వదించినట్లు ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. జనములకు జాతులకు దీవెనకరంగా మార్చండి, తలగా నియమించండి స్వామి. ముద్ర ఉంగరముగా మార్చండి ప్రభు. మీ స్తోత్రం బలపరిచి ఆశీర్వదించండి అయ్యా. అధికారం ఇవ్వండి, శాసించే స్థాయికి ఎదిగించండి స్వామి. దేశముకు ఉన్నత స్థలముల మీదకి ఎక్కించండి ప్రభు. తలగా ఉంటావు కానీ తోకగా ఉండవన్నారు ప్రభు. పైవాడుగా ఉంటావు కానీ క్రిందవాడుగా ఉండవని సెలవిచ్చారు స్వామి. అన్ని దేశాలు కూడా అద్భుతంగా యోసేపును హెచ్చించిన దేవుడవు తండ్రి. మమ్మను కూడా ఈ ప్రాంతంలో ఈ దేశంలో ఆశీర్వదించండి, బలపరచండి, దీవించండి. మహిమను ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.